శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం భాగ్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీధన్వితుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః. విరాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్భ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే బోధాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இந்நிச்சையாது பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வனையாய் நாடி வேங்கரவர்க்கென்ன விரி அன்ன விமாத்தம் நான் கடவா வண்ணமே நலரு. கனைத்திளங்க தெரும கங்கொக்கிரங்கே நினைத்து மரவரிய நின்று பாதசோர நினைத்தில்லும் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வேலனினு வாசல் கடை பற்றி சினத்தினார தென்னிலங்கை கோமானை செத்தா மரத்தோ கிரியானை பாரவம் நீவாய் திரவாய் இனித்தான் இருந்திராய் இதென்ன பேரிறக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்தேரோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்மது குருப்யோ நமః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం కనైతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురంలో మనం ప్రవేశించాం. మరి నిన్నటి పాశురం లోపల స్వధర్మనిరతుడైనటువంటి ఒక గోపాలకుడి యొక్క వంశంలో జన్మించినటువంటి ఒక గోపబాలికని చక్కగా అంటే శరీరం అనేది మనకి భగవంతుడు ఇచ్చాడు అంటే ఒక్క క్షణమైనా మనం కర్మ అనేది చేయకుండా మనం ఉండలేము. ఎట్లాగా పొద్దున్న లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. చాలామంది అనుకుంటారు మేము కర్మ సన్యాసం చేశామండి, ఈ కర్మలని కూడా మేము పరిత్యజించాము అనుకుంటారు. కానీ అక్కడ ఆ కర్మ సన్యాసం చేశాం అనుకునే వాళ్ళు కూడా ఏదైతే ఉంటుందో మనకి పొద్దున్న లేవగా మనకి గాలి ఏదైతే లోపలికి పీల్చడం వదలతం చేస్తాం అది కూడా కర్మే. చక్కగా అంతా చూస్తాం, ప్రకృతిని మనం చూస్తాం, అది కూడా కర్మే. ఎన్నెన్నో మనం వింటూ ఉంటాం, అది కూడా కర్మే. తర్వాత మనకి నడుస్తూ ఉంటాం, కర్మే. అలాగే మనకి కర్మ అనేది మనం ఏదో వదిలేస్తామని అనుకుంటాం, కానీ నిజంగా కర్మ అనేది ఎవ్వడు కూడా దాన్ని వదలడు. అయితే ఈ కర్మ సన్యాసం అనేది ఏదైతే ఉంటో నిజమైతే కర్మ సన్యాసం అనేది దానికి అంటే కర్మ సన్యాసం కర్మల మొత్తాన్ని వదిలేసి ఎక్కడో పోయి కూర్చోవటం అనేది కర్మ సన్యాసం అని అనరు. దాంట్లో ఏం చేయాలి? కర్మ సన్యాసం అంటే ఈ కర్మలు చేసేది ఏదైతే ఉంటుందో పలానా పనులు మేము చేస్తున్నాం అనుకోవటం, ఇది నేను చేస్తున్నాను అనుకునేటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఒక అందమైన పేరు ఉంది, కర్తృత్వ దశ అంటే దాన్ని అంటే నేను చేస్తున్నటువంటిది వదులుకోవాలి దాని లోపల. అలాగే ఈ పని చేయటం మూలంగా ఇదిగో ఈ ఫలం అనేది నాకు కలుగుతుంది అని చెప్పని దాన్ని ఏమంటాం అంటే ఫలాభిసంధి అని అందమైన పేరు ఉంది.
అది కూడా మనం దాన్ని త్యజిస్తే దాని తర్వాత ఒక మమత అంటే ఇది ఏదో ఒక ఆసక్తి అనేది, ఆ ఆసక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఆసక్తి అనేటువంటిది దాన్ని కూడా వదిలేయాలట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసినప్పుడు దాని యొక్క ఆ వ్యాపారం అది కూడా లేకపోతే ఆ ఫలంగా ఎవరికి చెందుతుంది? అది ఎవరైతే నియమించారో ఆ యజమానికి చెందుతుంది కదా. కాబట్టి అంటే నిజమైనటువంటి కర్మ సన్యాసాన్ని కర్మలు వదిలేయటం కాదు, వాటిలో ఉండేటువంటి ఆశ కానీ ఆ ఫలం దొరుకుతున్నటువంటి ఇది కానీ అవి వదిలేయాలి అని చెప్పినట్టున్నారు. అయితే పోయిన పాసం లోపల మనం గడిచిన పాసం లోపల అట్లాంటి స్వధర్మ నిరతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడిని మేలుకొలుతారు. చిన్న పాసం లోపల మన ఆండాడుతుంది. మరి ఈ పాసం అయితే ఉందో దీని లోపల ఈనాటి పాసం లోపల భగవంతుడి కోసం అని చెప్పని తను చేసేటువంటి నిత్య కర్మలు కూడా వదులుకొని భగవానుడి వెంట వెళ్ళిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి గోపాలకుడి యొక్క చెల్లెలు ఎవరైతే ఉందో ఆవిని ఈ పాచనలో మేలుకొలు. అంటే దీంట్లో మనకు అసలు భగవంతుడి యొక్క సంబంధించినటువంటి ఏదైతే అనుష్ఠానాలు కొన్ని ఉంటాయో మన నిత్య జీవితంలో మనం చేసినటువంటి ఒక సంధ్యావందనం కానీ లేకపోతే ఏమన్నా కూడా పితృకర్మలు అవి ఇట్లా వచ్చినప్పుడు అమావాస్యాలు వచ్చినప్పుడు తర్పణాలు చేయటం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మరి భగవద్ ఆరాధన కానీ ఇటువంటి మనం వాటిని వదిలేయటమా లేకపోతే వాటిని చేయటమా ఎలా ఉంటుంది వాటి పరిస్థితి? అంటే మనకి ఏదన్నా మన మనసులో ఏదో బద్దకించో లేకపోతే ఏదైనా ఎవరు చేస్తారండి అనుకుని అలా చేయకపోతే మాత్రం అవి దోషం అంటారు. తప్పకుండా అవి నిత్యకర్మలు అవి తప్పనిసరిగా చేయాలి. కానీ మనం కనుక భగవద్ ఆరాధన ప్రయోగమే కనుక ఉన్నాం అనుకోండి, అందులోపల ఏదైనా ఉత్సవంలో అట్లాంటి దాంట్లో ఉన్నాం అనుకోండి, అట్లాంటప్పుడు మనం ఇవి దాన్ని వదిలేసి భగవంతుడి సేవ వదిలివేసి మనం వెళ్ళిపోయి అది మా కర్మలు చేసుకుంటామని నిత్యకర్మలు ఏమవుతున్నాయో సంధ్యావందనాలు అనుకుంటే అది దోషం అవుతుంది. అంటే నిజమైనటువంటి ప్రపన్నుడు ఎవరు మనకి అన్యథా శరణం నాస్తి స్వామేవ శరణం మమ. అంటే భగవానుడు తప్ప నాకు వేరే విధమైనటువంటి దిక్కు లేదు, స్వామే నాకు సర్వస్వము అనుకుంటే వాళ్ళు మనం ప్రపన్నులు అంటాం కదా. అటువంటి వాళ్ళకి ఒకవేళ నిత్యకర్మలు అనేటువంటి వదిలేసినప్పటికీ కూడా వాళ్ళకి దోషం ఉండుట. అంటే ఎలా ఉంటుందంటే ఇది నిత్యము భగవద్ అనుభవంలో మునిగి తేలేటువంటి వాడు ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన ఎవరంటే లీలాశుకుడు. ఆ లీలాశుకుడు ఓ పర్యాయం చెప్పాట, ఇవన్నీ కూడా నేను చేయలేను అని చెప్పన్నమాట. అది మీరు చేయలేరా? అవును నేను చేయలేను అన్నమాట. అదే ఉన్నారు సంధ్యావందన భద్రమస్తు భవతే. ఓ సంధ్యావందనమా నీకు చక్కగా నమస్కారం. భో స్నాన తుభ్యం నమా. భో స్నానమా ఇదిగో నీకు కూడా ఓ నమస్కారం. భో దేవశ్చ తర్పణ విధౌ నాహం క్షమ్యతాం. ఓ పితృదేవతలారా ఈ తర్పణాదులవన్నీ ఉన్నాయో అవి కూడా నేనేమి చెయ్యలేను అని చెప్పని అన్నమాట. కాబట్టి ఏం చేయాలి? నన్ను మీకు అందరికీ ఓ నమస్కారం. ఓ దేవతలారా పితృదేవతలారా మీరందరూ కూడా నన్ను దయతో నన్ను క్షమించండి మన్నించండి అని చెప్పన్నా. అన్నప్పుడు కొంతమంది అన్నారు, ఏమయ్యా మరి అవన్నీ కూడా నువ్వు వదిలేస్తే మరి నీకు పాపం కదా, మరి నువ్వు నరకాది లోకాలకు నువ్వు పోవా, మరి ఎట్లా ఏం చేస్తావు, నీ పాపాలు ఎలా పోగొట్టుకుంటావు అని అడిగాట. అది చెప్పాట. ఎత్తక్వాపి నిషిధ్యయాదవకులోతం సస్యకం శద్విష స్మారం స్మాహం అఘం హరామి స్మారం అఘం హరామి తదనం మన్యేకి మన్యేనమి ఏం చెప్తున్నట్ట. నాకేమంటే నాకు ఏ విధమైనటువంటి చింత లేదండి. ఏం చేస్తాం మేము? ఏదో ఒక మూల కూర్చుని ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, స్వామిని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాను, నా పాతకాలన్నీ కూడా తొలగించుకుంటాను, అది నాకు చాలు, దానికి మించింది ఇంకేది నాకు లేదు అని చెప్పన్నట్ట. శంకర భగవత్పాదులు కూడా చెప్పారు కదా, ఎక్కడో వెళ్తే ఒక ఆయన పెద్ద మనిషి వయసు అయిపోయింది, పళ్ళుడిపై కూర్చుని వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తున్నట్ట. తను చూసన్నట్ట, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతే దుర్గుణ్యకరణి అని చెప్పారన్నారు. పెద్దవాడివో ఎవరిని పళ్ళుడిపోయి ఇంకా పెద్దవాడు ఇంకెందుకే నీకు వ్యాకరణ సూత్రాలు, ఇండియాలో వెళ్ళి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢుడ. ఆ గోవిందుని భజించిన ఆయన నీకు అంత్యకాలం కనుక సమీపించినప్పుడు ఏవి కూడా వ్యాకరణం కానీ సూత్రాలు కానీ ఇవన్నీ ఏవి కూడా నాకు అక్కలకు రావు. అక్కలకు వచ్చేది కేవలం ఒక భగవన్ నామం మాత్రమే అని చెప్పని. అయితే
మనకి దక్షిణాలో కొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. అక్కడ ఒక పెరుమాళ్ళు అందరూ కూడా ఒక 13 మంది పెరుమాళ్ళు ఒక దగ్గరికి వేంచే పూజ చేస్తారు. అక్కడికి అంటే రథము పల్లకీలో ఉంటుంది. దాని లోపల పెరుమాళ్ళు అందరూ ఒక దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడో సాయంకాలానికి అక్కడ పెళ్లిగా ఉత్సవం అనేది ఆరంభం అవుతుంది. ఒకరు చేరాలి కదా. ఇంతమంది పెరుమాళ్ళు దివ్యదేశాల నుంచి ఒక దగ్గరికి చేరిన తర్వాత ఇక ఆరగింపులు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు చేసేటువంటి స్తోత్రపాఠాలు ఇవన్నీ అవుతాయి. ఇదంతా అయిపోయి మళ్ళీ రాత్రి 10, 10:30, 11:30, 12:30, మళ్ళీ 2:30, 3:30 తెల్లవారుతుంది. 7, 7:30 కూడా అవుతుంది మర్నాడు. మరి అంతవరకు కూడా ఈ అర్చకులందరూ కూడా ఆ రథం మీదే ఉంటారు. మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా సేవించుకుంటూనే ఉంటారు. అప్పటికప్పుడు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు చక్కగా భోగ్యంగా ఆరగిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మరి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి కదా. 12:30, 1 గంట దాటి ఏమీ తినకూడదు రాత్రిపూట. తర్వాత 4:30 సమయం అయినట్టయితే వీళ్ళు ఏం చేయాలి, ముఖ ప్రక్షాళన చేసుకోవాలి. తర్వాత స్నానాదులు ఆచరించాలి, సంధ్యావందనం చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు అక్కడ చెయ్యరు. అంటే మన అక్కడ సేవలో ఉండిపోయారు కదా, పెరుమాళ్ళ సేవలో ఉండిపోయారు కదా. అప్పటికప్పుడు ఆరగింపులు అయిపోయి అప్పటికప్పుడు ప్రసాదం పెడితే ఆ ప్రసాదం కూడా భక్తులు తినేస్తారు. అయ్యో తెల్లవారింది మీరు స్నానం చేసి ఏదో అనుకోరు. అలాగే అర్చకులు కూడా కొంచెం ఆగండి, పెరుమాళ్ళని చూసుకోండి, మేము వెళ్ళి కొంచెం స్నానం చేసి వస్తాం, కొంచెం సంధ్యావందనం చేసుకొస్తాం అన్నారట అక్కడ. ఎందుకంటే అలా గనక వెళ్ళిపోవటం దోషం అవుతుంది. అది వెళితే పాపం. అక్కడ పెరుమాళ్ళ సేవలు ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళకూడదు. అక్కడే ఉండి పెరుమాళ్ళని సేవించుకోవాలి. అలాగే భక్తులు కూడా ఈ ప్రసాదం అక్కడ ఇస్తే ఆ ప్రసాదాన్ని అక్కడే చక్కగా ఆరగిస్తారు వాళ్ళందరూ కూడా. అలా కదా కాదండి ఇంకా స్నానాలు అది చేయలేదు కదా, ఇంటికి వెళ్ళాక తింటానులేండి అంటే దోషం. అది అంటే ఏమిటి, మనం చేసేటువంటి ఏవైతే నిత్యకర్మల్లో కనుక ఏదైనా కనుక లోపాలు ఇట్లా ఏమైనా చేయలేకపోయినట్టయితే ఎంతమంది ఉంటారో తెలిసిన 3 కోట్ల మంది మహర్షులు ఉంటారట. వాళ్ళందరూ కూడా ఉండి మేం చేస్తాం ఆ పరమ భాగవతోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కర్మ లోపాన్ని మేము సవరిస్తాం, అది మేము చేసిన భాగ్యం మేము పొందుతా ఉంటాం. మత్కర్మ పొందుతాంలోకే కర్మలోపో భవేద్యది తత్కర్మని ప్రవర్తంతే 3 కోట్యో మహర్షయ అంటే 3 కోట్ల మంది ఎవరైతే మహర్షులు మేం చేస్తాం అంటూ సిద్ధంగా వాళ్ళందరూ ఉంటారట. అయితే ఇప్పుడు దీంట్లో ఈ పాశుర వేతుల్లో కనైక్యలంగత్యమైనటువంటి పాశురం లోపల దీంట్లో ఈ గోపాలకులు ఎవరైతే ఉన్నారో ఇతనికి స్వధర్మం ఏమిటి, చక్కగా అసలు గోప గురించి మనం ఏం చెప్పుకున్నాం నిన్న పాశురం లోపల అంటే ఫలహరందు, అంటే అనేకమైన కలహరందు ఫలహరందు అని చెప్పుకున్నాం. అంటే అనేకమైనటువంటి పశువులకి పాలు పిండేటువంటి సమర్థత కలిగినటువంటి గోపాలకులు కదా వీళ్ళందరూ. అయితే ఇక్కడేమవుతుంది, అంత సమర్థులైనటువంటి గోపాలకులు కూడా ఈ గోపాలకులకి కృష్ణ భగవానుడితోటి చాలా అపరిమితమైనటువంటి స్నేహం ఉంది. ఎప్పుడైతే భగవానుడు వచ్చి ఏదో సుధామాను ఏదో పేరు పెట్టి రామయ్య ఏం చేస్తున్నావు మనం వెళ్దాం పద అక్కడ యమునా తీరానికి వెళ్దాం కాసేపు మాట్లాడుకోవాలని అనగానే తన స్వధర్మాన్ని కూడా ఈ వదిలేసి నేను వెళ్ళిపోతాట. అంటే ఎట్లా ఉంటుందంటే మనకి శ్రీరామావతారంలో లక్ష్మణ స్వామి రామచంద్రుడి గురించి రక్షణ దీక్ష స్వీకరించాట. అలా ఎప్పుడు కూడా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతచ్చతే అని చెప్పని ఎప్పుడు కూడా స్వామిని అనుసరించే వెంబడించే అలా ఉండేవాట మన లక్ష్మణ స్వామి. అయితే ఎప్పుడన్నా వెళ్ళి ఎవరన్నా అడిగేది అదేమిటండి మీకు తండ్రి గారు వాళ్ళు ఉన్నారు కదా, మరి తండ్రిని చూసుకోవద్దా, అరణ్యానికి వెళ్ళినటువంటి ఈ అన్నగారితో పాటు వెళుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు అంటారట నేను మా నాన్నగారు వాళ్ళందరినీ కూడా నేను లెక్క పెట్టాను అన్నట. అదేంటి మీ నాన్నగారు మీరు లెక్క పెట్టరా అంటే నాకు మామూలు ఈ సంబంధం కావాల్సింది నాకు రామచంద్రుడితోనే సంబంధం అంటాట. అహం తావన మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ. అంటే నా తండ్రి గారితో సంబంధాన్ని నేను గుర్తించట్లేదు, నాకు మా అన్నగారు ఆయన కైంకర్యం ఏదైతే ఉందో అదే నాకు సర్వస్వము అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఆయన ఏమన్నామన్న లక్ష్మణస్వామిని లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని చెప్పన్నారు మనకి వాల్మీకి భగవానుడు. అటు గురించి ఏంటంటే లక్ష్మణస్వామికి ఒక అందమైన పేరు మన సాంప్రదాయంలో పెట్టారు, ఇలై పెరుమాళ్ అని చెప్పని. తర్వాత పెరుమాళ్ అంటే ఏంటి మనకి ఉత్తమ పురుషుడు అని చెప్పని. అసలు నిజంగా మనకు ఉత్తమ పురుషుడు ఎవరు, ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే ఉదాహృత అని చెప్పని గీతలో స్వామి చెప్పారు. అయితే దీంట్లో మనకు
అసలు రహస్యం అనేది ఒకటి ఉంది. అంటే భగవంతుడి కోసం అని చెప్పని నిత్యకర్మలు కూడా వదిలి భగవంతుడితో పాటు ఆ కైంకర్యాలు కనుకుంటే అంతకు మించి ఇంకోటి ఏమీ లేదట. అంటే మనకి ఏం కావాలి? భగవంతుడి మీద మనకు ఉండేటువంటి ప్రేమ అనేటువంటి పొంగి పొర్లి ప్రవహించినట్లుగా ఉండే కనుక స్థితి ఉన్న మహాత్ములు ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి దోషము అనేది ఉండదుట. మనకి పెరియాడు వారు ఉన్నారు. పెరియాడు వారు అసలు పేరేమిటండి? వారికి విష్ణు చిత్తుల వారు అని వారికి పేరు కదా. అయితే వారికి ఒక అందమైన పేరు మన సాంప్రదాయంలో ఉంది. ఏమనంటే పెరియ ఆడువారు, అంటే పెద్ద ఆడువారు అని చెప్పని. ఏమిటి పెరియ అన్నదానికి అర్థం అంటే దాంట్లో మన పెద్దలందరి లోపల ఒకప్పుడు ఒక చర్చ వచ్చింది. పెరియ ఆడువారు అంటే వారు ఇది ఉంది కదా, వయసులో అందరికంటే కూడా పెద్దవారండి, అందుకని పెరియ ఆడువారు అన్నమాట. అలా అనుకోవటానికి వీల్లేదు. వయసులో వారు పెద్ద అలా అని చెప్పడానికి వీల్లేదు. వయసులో పెద్ద అంటే మనం తిరుమూర్తి ఆడువారిని చెప్పాలి. ఆ మహానుభావులు అదిగో దగ్గర 5,000 సంవత్సరాల పైన అష్టాంగంలో ఉన్నారు, వయసులో వారు పెద్దవారు అని. అంటే మరికొంతమంది అన్నారట అలా కాదండి, జ్ఞానంలో వారు చాలా గొప్పవారు, మన విష్ణుత్వ వారు, అందుకు పెరియాడు వారు అన్నారు. అంటే అలా అని కూడా కాదండి, జ్ఞానంలో మిన్నా అని అనుకోవాలంటే మన నమ్మాడు వారు ఉన్నారు, వారు వయసులో చిన్నైనా జ్ఞానంలో మిన్నా అని చెప్పారట. ఇంకొంతమంది అన్నట్టుగా అవి కూడా కాదండి, అసలు భగవద్భక్తిలో అంతకు మించిన వాళ్ళు ఎవరున్నారు మన విశ్వశిత్తుల వారి కంటే, కాబట్టి వారు పెరియ ఆడువారు, పెద్ద ఆడువారు. అయితే అసలు విషయం ఏంటి? అసలు రహస్యం ఏమిటి? అసలు భక్తి అంటే మరి ఆడవాళ్ళందరికీ కూడా భక్తి అనేటువంటిది సమానమే. ఒకరికి ఎక్కువ భక్తి ఉంది, ఇంకొకరికి తక్కువ భక్తి ఉంది అని అంటే వీల్లేదు కదా. మరి ఎందుకు వారికి పెరియాడు వారి పేరు వచ్చింది అని చెప్పి అన్నప్పుడు ఉపదేశత్రమాల ప్రబంధంలో మనకి చక్కగా మనవాళ్ళ మహాములు చక్కగా సందేహాన్ని మనకు తెచ్చారు. అంటే మనకి మంగళాశాసనத்தில் మత్తుడు ఆడవారు తంగళారు శివదానంది పొంగుం పరివారే వెళ్ళిపుత్తూరు పట్టడు పిరాను పెత్తాన్ పెరియాడువారు ఎన్నో పేరు అన్నారు. ఎందుకుట పెరియాడు పేరు దీనిలో పద పొంగి ప్రవహించేటువంటి ప్రేమతోటి వీరికి పేరు వచ్చింది. పొంగుం పరివారే వెళ్ళిపుత్తూరు పట్టల పిరాను పెత్తాను. పొంగుం పరివారే అంటే తమలో ఉన్నటువంటి యొక్క ప్రేమ రేపుల్లో పొంగి ప్రవహించినది, అందుగురించి వారికి ఆ పేరు అని చెప్పని అన్నారు. అది బాగానే ఉంది. ఈ పాశురం ఏదైతే ఉందో దీంట్లో పల కనైతి రంగత్తెరమై కందొక్కెరమైనటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి పాశురం. అయితే ఈ పాశురం లోపల మనకు ఈ దూడ ఏదైతే ఉందో ఈ దూడలన్నీ కూడా పక్కన కట్టి ఉంది కదా దూడ, తర్వాత అక్కడ ఇంకో పక్కనేమో ఒక చక్కటి ఇక మన బర్రె కొంత గేదె, ఆ గేదె ఒక పక్కన అది కట్టేసుకుంది, ఇంకా మీ కూతురు కట్టేసి ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఎప్పుడైతే ఈ గోపాలకుడు ఇక్కడ కృష్ణుడు పిలిచాలని చెప్పని వెళ్ళిపోయాడో ఇప్పుడు ఈ గేదెని వదిలేవాడు లేడు, లేకపోతే అక్కడ దూడని కట్టిన దూడని వదిలేవాడు లేడు. దూడ కనుక వచ్చి ఈ యొక్క గేదె దగ్గరికి వచ్చి పాలు కనుక తాగినట్టయితే దూడకానందం, ఇచ్చినందుకు గేదెకి ఆనందం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ గేదెకి పొదుగు ఏదైతే ఉందో ఆ పొదుగులు ఈ పాలతో నిండి అదో రకమైనటువంటి సరఫరం అని ఒక సలుపు కింద వాడికి ఉంది. అయితే మరి ఇంకా వచ్చి దూడ కనుక వచ్చి పాలు తాగినట్టయితే ఈ గేదెకి చాలా హాయిగా ఉంటుంది, ఈ సలుపు అనేటువంటిది వీటికి తీరుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ పాలు పితికే వాళ్ళు ఎవరు లేరుట. కాబట్టి ఈ లేత చిన్న చిన్న దూడలపై మనసు పోయి ఈ గేదెలు అరుస్తున్నాయి అని చెప్పంటున్నారు. కనైతిలంగత్తెరుమై కన్రొక్కు తిరంగి, కనైతిలంగత్తెరుమై కన్రొక్కు తిరంగి అంటే కనైతి అంటే ఏంటి మనకు అంటే ఆక్రమిస్తున్నాయట, అంటే అరుస్తున్నాయట గేదెలు. ఎందుకు అరుస్తున్నాయి? వీటికి సరిపొచ్చి ఈ దూడకి దగ్గర పాలు ఇవ్వలేదే అని చెప్పని వాటి మీద మనస్సు పోయి ఇదిగో గేదెలు వస్తున్నాయట. కనైతిలంగత్తెరుమై కన్రొక్కిరంగి నినైతు ముళై వడియే నిన్ను పాలు షోర, నినైతు ముళై వడియే నిన్ను పాలు షోర అంటే వీటికి చెరువులు ఉంటాయి కండి, వీటికి గేదెకి ఒక 4 చూచుకొమ్మలు ఉంటాయి కదా అట్లా పాలు వచ్చేటువంటివి. అయితే ఈ గేదె దూడల మీద మనసు పోయి అవి వచ్చి తర్వాత వారి యొక్క పొదుగులో వారు తెరలేందు మూతి పెట్టినట్టుగా భావించుకొని ఇవేం చేస్తున్నాయట, ఈ పాలు అమృత ధారలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా సవిస్తున్నాయట. మరి పాలు కుండలో కనుక పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి,
పాదన్నీ కూడా కింద కారిపోతే ఏమవుతుందండి? ఇంటి ముందంతా కూడా గీతలు కట్టేశారు కదా, ఇవంతా కూడా బురద కింద అవుతుందంటే బాగా బురద అయిపోయింది అక్కడ. కనైతిలంగా తెరమే కందొక్కిరంగి తినైతు మొడై వడియే నిన్ను పాలుషోర ననైతిల్లం సేరాకుం నర్చెల్వంతంగా. అలాగా అటువంటి సంపన్నుడి యొక్క చెల్లెలా అంటున్నారు. అంటే ఏమిట? అటువంటి బురదగా ఉన్నటువంటి, ఇంటి మీద బాగా బురద ఉన్నటువంటి, వెలుగు ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపన్నుడి యొక్క చెల్లెలా అంటున్నారు. నర్చెలవంతంగాయ్ అని చెప్పని పిలిచారు. అంటే ఈ పిలవటం లోపల మంచి సంపన్నుడు. ఎటువంటి సంపన్నుడు ఈయన? ఒక పక్కన ఎటువంటి సంపద అంటే వీళ్ళకి 2 రకాల సంపదలు ఉన్నాయట. ఎవరికి? ఈ గోపాలకులకి. ఒకటేమో ఈ పాలు ఇవన్నీ ఉండటం అనేటువంటిది, పాడి ఇవన్నీ కలిగి ఉండటం, ఇది ఒక గొప్ప సంపదట. ఇది మామూలుగా లౌకికమైనటువంటి సంపదట అది. అయితే మరి కృష్ణ భగవాను యొక్క నిత్య కైంకర్యము, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగి ఉండటం ఏదైతే ఉందో ఇదేనటువంటి, ఇది గొప్ప సంపద. ఇది వరిష్ట సంపద అని అంటారు. ఇది మిగిలినదేమో లౌకిక సంపద. ఇదేమో లౌకిక సంపద మామూలు పశువులు పాడి ఇవన్నీ ఉండటం, ఈ బురద ఉండటం. కానీ అసలు సంపద కృష్ణ భగవానుడితోటి నిత్య సంశ్లేషం ఏదైతే ఉందో అదిట అసలైనటువంటి సంపద. కాబట్టి అటువంటి సంపన్నుడి యొక్క చెల్లెలా అని చెప్పని చక్కగా సంబోధిస్తున్నారు మన ఆండడమ్మవారు. దేవుడు తను ఒక ఓపిక కింద చక్కగా భావించుకొని భావ ప్రకష్టలో కదా మనకి పాసులని కూడా అనుగ్రహిస్తున్నారు. కనైతెలంగా తెరుమై కందొక్కిరంగి నినైతు మరి వడియే నిన్ను పాలు షోర తనైతెల్లం సేరాకుం నర్చెలవంతంగాయ్. తర్వాత వీళ్ళ అవస్థ చెప్పుకుంటున్నారు. లోపల శయనించినటువంటి గోపికకి ఎలా ఉంది వీళ్ళ అవస్థ? పని తలై వీడ. పని అంటే మనసు అని అర్థం. పని తలై వీడ. వీళ్ళు పొద్దున్నేళ్ళు వచ్చేసారేమో, చక్కగా పొగ మనసు రేతున్న పైనుంచి చల్లటి మనసు వీళ్ళ మీద కురుస్తుంటే పని తలై వీడ. నిన్ వాషల్ కలై పచ్చి అంటే ఏంటి? నీ యొక్క ఏదైతే గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం పైన ఉండేటువంటి ఆ కమ్మి పైన ఉంటుంది కదా, ఒక పైన గడప, దాన్ని పట్టుకొని కష్టం మీద మేము ఇస్తున్నామమ్మా అంటున్నారు. మనైతే శైలాకున్న తెలవంతంగా పని తలై వీరని వాచల్ కలై పచ్చి అంటున్నారు. ఎందుకన్నా పట్టుకొని ఎందుకున్నారు వీళ్ళు అంటే చిన్న విషయం అక్కడ. వీళ్ళు వచ్చి బయట నుంచి తలపైన పడేటువంటి చల్లటి మనసు ఒకటి, అదొక తడి. తర్వాత కింద కాలు పెడితే ముందుకు కాలు జారిపోయేట్టుగా ఉన్నట్టు చాలా తడి కింద. తర్వాత వీళ్ళ హృదయంలో కూడా ఒక తడి ఉందిట. అదేమిటంటే ఆర్ద్రత. వీళ్ళ మనసులో ఉండే ఆర్ద్రత కృష్ణ భగవాను గురించి స్మరిస్తున్నారు, ఆ నామ సంకీర్తన చేస్తున్నారు కదా, ఈ లోపల వీళ్ళ మనసు అదొక తడిట. కానీ ఈ 3 రకాలైనటువంటి తడి వీళ్ళలో ఉందిట. ఎవరి దగ్గర? ఈ బయట ఉన్నటువంటి గోపిక లోపల. మున్నీరు జ్ఞానంబరై తయ్యం మొహిరవన్న అనే 3 రకాలైనటువంటి నీరు అని చెప్పనంటారు మనకి నమ్మాడు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడాను వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారో చెప్తున్నారు. ఏం కష్టపడతారు? పని తలై వీళ్ళ నేను వాసలే కలై పచ్చి. ఓహో, అలాగే ఉట్టిగానే ఉన్నారా బయట? లేకపోతే ఏమన్నా ఏం చేస్తున్నారు అసలు బయట? మీరు ఇంత పొద్దునే వచ్చి ఏం చేస్తున్నారు అని లోపల గొప్పబాధ కలిగి అయితే చెప్తున్నారు. మేము ఉట్టిగా లేవమ్మా, మేము ఇంత కష్టపడుతూ కూడా ఇంత ఆర్ద్రత లోపల కూడా మేము ఏం చేస్తున్నాము? భగవన్నామ సంకీర్తనం చేస్తున్నాము. ఏ నామం సంకీర్తనం చేస్తున్నామంటే రామనామ సంకీర్తనం చేస్తున్నాము అని చెప్పంటున్నారు. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తు చినియానై పాడవం చెప్తున్నారు. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త అంటున్నారు. అంటే ఏంటి? కోపము తెచ్చుకొని, ఆగ్రహము తెచ్చుకొని, కోపం తెచ్చుకొని. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కోమాన్ అంటే ప్రభు, రాజు. లంగై కోమాన్ అంటే లంకాధిపతి అయినటువంటి వాడు. ఎవరు? అటువంటి వాడు దుర్మార్గుడు. కాబట్టి వారికి రావణాసురుడు ఇట్లా పేరు చెప్పడం కూడా మన ఆండాళం వారికి ఇష్టం లేదు. తెన్నిలంగై కోమానై చెత్త. అక్కడ ఉందే ఆ లంకకి ప్రభు అయినటువంటి ఆ యొక్క వాడు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అంటే మన రావణాసురుడని అర్థం. వాడు ఎవరైతే ఉన్నాడో వారి మీద తీవ్ర కోపంతో వాడిని నశింపచేసినటువంటి వాడు ఎవరో అతను ఎవట? మనోభిరాముట్ట. ఎవరు? చినత్తినాలు తెన్నిలంగై కోమానై చెత్త మనత్తు కినియాన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, మనోభిరాముడు అని చెప్పని. మనత్తు కినియానై పాడవం అంటే మనోభిరామైనటువంటి ఆ మనోభిరాముని గురించి
మేము చక్కగా గానం చేస్తున్నామమ్మా. అయితే ఇంత గానం చక్కగా మేము చేస్తున్నామే, వీణుల విందుగా మేము గానం చేస్తున్నామే, ఇది ఎప్పుడు ఇంత నువ్వు విని కూడా ఈ చెవులో పడలేదా? ఇంత విని కూడా మాకు తలుపు తెలవా అంటున్నారు. మనస్సుకి అనే పాడవం నీ వాయి తెరవాయి, కనీసం నోరు తెరుచువా, నోరు తెరిచి ఒక మాట అయినా మాట్లాడవా అని చెప్పని అంటున్నారు. ఇనితా నెడుందరాయి ఏదన్న పేరుకం అంటే ఇనితా నెడుందరాయి అంటే ఇనితా ఇదిగో ఎడుందరాయి లేవమ్మా, ఇద్దరు లేవాలి, చక్కగా లేచి వచ్చి ఈ భగవద్ అనుభవం ఏదైతే ఉందో, భాగవత గోష్ఠి ఏదైతే ఉందో దీంట్లో చక్కగా అన్వయించాలి కదా. ఇనితా నెడు ఇదెక్కడి ఇదక ఇలా పడుకొని నిద్రపోతున్నాడు కదా. ఇనితా నెడుందరాయి ఈదన్న పేరు రకం, ఇటువంటి విలక్షణమైన నిద్ర, ఇదేంటి విచిత్రమైన నిద్ర, ఈదన్న పేరు రకం ఆమె తెల్లతారు మరింది. ఈ నందప్రజలు అన్నటువంటి అన్ని వాళ్ళు కూడా నేను నామ సంకీర్తనం చేయటం, ఇది నిన్ను పిలవటం అందరూ తెలుసుకున్నారమ్మా. కాబట్టి ఏంటి ఇప్పుడు ఇంకా ఈ నిద్ర అనేటువంటి ఏమిటో అందరికీ తెలిసింది. ఇది దొంగ నిద్ర, అసలు నిజంగానే నిద్రపోతున్నావా అందరికీ తెలుసు. కాబట్టి ఏం చేయి, చక్కగా లేచి వచ్చి ఇదిగో మాతో కరువు, మా యొక్క భాగవత గోష్ఠిలో నువ్వు కరువు, అందరం కలిసి కృష్ణానుభవం ఏది ఉందో ఇది మనం చేద్దామని చెప్పని ఆహ్వానిస్తున్నారు ఈ భాషలో. అయితే కనైత్యులంగత్తిరమై కండ్రుక్కిరంగి అని చెప్పినప్పుడు ఎలా ఉందిట, దీంట్లో ఈ గేదెలు ఇవన్నీ కూడా అరవటము, ఆక్రందించడము, తర్వాత దూడలు తలుచుకొని పాలు స్రవించడం ఎలా ఉందో అది ఇది వీటి గురించి చెప్తూ మన పూర్వాచార్యులు గురించి చాలా చక్కగా దీన్ని విశ్లేషించారు. అంటే ఏంటి, కష్టాలు పడుతున్నటువంటి ఏదైతే ఆర్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని తలుచుకొని తన భక్తుల్ని తలుచుకొని భగవంతుడు అయ్యో వీళ్ళు వచ్చి నా దరి చేస్తే బాగుండు అనేటువంటి ఏదైతే ఉందో ప్రయత్నం, ఆ తపన ఏదైతే ఉందో అదిగో ఆ విధంగా ఉందిట. ఈ గేదెలు ఎలాగైతే అరుస్తాయో తలుచుకుని అరవటం అంటే అలా ఉందిట. దాని మనకి భగవద్గీత. ఈ గీత లోపల స్వామి కూడా ఇలాగే చాలా తపన పడతారట. అంటే ఈ గీతామృతాన్ని మనకు అందరికీ అందించాలి అని చెప్పండి. అందించాలి అంటే ఎవరు కావాలి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక గేదె పాలు ఇవ్వాలి అంటే మనకేం కావాలి, ఒక దూడ కావాలి. పాలు మన కోసమే, కానీ గేదె ఇచ్చేది దూడ కోసం ఇస్తుంది, కానీ మన కోసం కాదు కదా. అయితే భగవానుడు కూడా ఉపనిషత్తుల సారానంతా కూడా మనకు అందించాలనుకున్నాడు. అందించాలనుకున్నప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఆయనకి ఒక దూడ కావాలి. ఉపనిషత్తులు అంటే మనం అనుకుందాం అవన్నీ కూడా గోవులు అనుకుందాం. గోవులు అనుకున్నప్పుడు ఆ గోవుల యొక్క పాలు పితికేటువంటి వాడు ఒక గోపాలకుడు కావాలి కదా. ఈ గోపాలకుడికి ఒక దూడ కూడా కావాలి కదా. ఆవు వండి ఉంటే ఆవుతో దూడ కావాలి. దూడ ఉంటే ఆ దూడని కన్నా దాన్ని ఎరవేసి దాన్ని తెలిగా పక్కకి లాగేసి ఈ అమృతాన్ని పిండుకోవచ్చు. సర్వోపనిషతో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతో అని చెప్పని అంటారు. అంటే ఎట్లాగా మనకి ఉపనిషత్తులోని కనుక ఒక ఆవులైనట్టయితే వాటిని సర్వోపనిషతో గావః దోగ్ధ గోపాలనందన అంటే ఆ పాలు పెట్టేటువంటి గోపాలకుడు ఎవరంటే సాక్షాత్తు మన కృష్ణ భగవానుడు. దోగ్ధ గోపాలనందన పార్థో వత్స అంటే అర్జునుడిని వ్యాజీకరించుకొని, అంటే అర్జునుడిని ఒక నిశగా చేసుకుని దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం అంటే దూద్ అంటే మనకి పాలు, దుగ్ధం గీతామృతం. అంటే చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనకు ధర్మ సంస్థాపనకు అని చెప్పని భగవానుడు కదా అవతరించింది. అయితే అటువంటి భగవానుడి ముందరే అర్జునుడు ఏం చేశాడో తెలిసిన విశ్వజ్య సశరం చాపం శోకశం విక్రమాన సహ అయోధైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ అంటే ధనుర్బాణాలన్నీ వదిలేశారు, దుఃఖాక్రాంతులయ్యారు. ఈ యుద్ధం అనేటువంటి నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని చెప్పని చతికిల పడ్డారు. వాళ్ళని చంపుతాను, పొలుస్తాను, నరుకుతాను నిన్ను ప్రతిజ్ఞ చేసి వచ్చినటువంటి అర్జునుడు చతికిల పడ్డారు. చూసి దుఃఖావిష్టుడయ్యే కొన్నారు మొత్తం. అంటే అప్పుడు స్వామి అనుకున్నట్ట, ఎక్కడిది నా ఎదుటనే నా ముందరే వీరు స్వధర్మమైనటువంటి యుద్ధం చేయనంటున్నారని చెప్పని భయపడి ఎక్కడ మానేస్తాడో వీరి యుద్ధం అని చెప్పని వారితో అడిగించుకుని ఎలా అడిగించుకున్నారు, శిష్యస్థేయం శారిమాం స్వాం ప్రపన్నం, నిన్ను ఆశ్రయించానయ్యా, నాకేమీ తెలియదు, ఇంకర్తవ్య విమూఢునయ్యాను, ఇది చేయొచ్చు చేయకూడదు అని చెప్పి నాకేం తెలియటం లేదు, నువ్వే నాకే నేను నీ ప్రపత్తి చేస్తున్నానయ్యా, నీ పాదాల విందాలు ఆశ్రయించాను అనిపించుకొని అప్పుడు గొప్ప లెక్చర్ ఇచ్చాట. అంటే దీర్ఘ ఉపన్యాసం ఇచ్చాట. ఏంటి ఏమి ఇచ్చాడు లోపల,
దగ్గర 700 శ్లోకాల భగవద్గీతను ఉపదేశించి తర్వాత కరిష్యే వచనంతవా అనిపించి అబ్బా అమ్మయ్యా అనుకున్నారట. అంటే ఎట్లా ఉంటుంది, మనకి పెద్దవాళ్ళు మన పూర్వాచారులు ఎప్పుడు కానీ ఏదన్నా ఏ పని చేసినప్పటికీ కూడా భగవంతుడే సమస్తము, భగవంతుడే మాతో చేయిస్తున్నాడు, ఇదంతా మేం కాదు అని చెప్పని అనుకుంటారట. అంటే ఎలా ఉంటుంది, భగవతో బలేన, భగవతో వీర్యేన, భగవత్ తేజస, భగవద్ అనుజ్ఞయ, భగవత్ కర్మ కరిష్యే అని చెప్పని మన పెద్దలందరూ కూడా ఆచరిస్తారట. అంటే ఏమిటి, అక్కడ ఎలా ఉంటుంది, భగవంతుడి కనుక ఆ కాలంలో కనుక ఎవరైనా కనుక ఉన్నట్టుండి సమకాలీనంలో కనుక అయినట్టయితే అనుజ్ఞా కైంకర్యం అంటే మన లక్ష్మణుడు కానీ లేకపోతే అర్జునుడు కానీ ఏం చేస్తారట, అనుజ్ఞారూపం ఇలా చెయ్యి అని చెప్పండి చేసి అలా అనుజ్ఞా కైంకర్యం అంట. అయితే మరి మనం చేసేటువంటిది ఎలాంటి కైంకర్యం అండి అంటే మనం చేసేటువంటిది ఆజ్ఞా కైంకర్యం అంట. అంటే మనకి భగవంతుడు అంటారు స్మృతి మమైవ ఆజ్ఞ అంటారు, శృతులు కానీ స్మృతులు కానీ దీన్ని ఆజ్ఞ అని చెప్పాను. అయితే భగవంతుడు ఎవరికైనా సరే ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పని చూస్తుంటే ఎప్పుడు కూడాను అంటే ఎప్పుడు కూడా ఉదార సర్వదేవతే అని చెప్పినట్టుగా పుచ్చుకునేవాళ్ళు చాలా ఉదారులు అని చెప్పనంట భగవానుడు. అంటే ఎవరన్నా పుచ్చుకుంటే కదా ఫలానా ఇచ్చాడు అని చెప్పినట్టు భగవానుడు కదా ఒక పేరు ఉంటుంది. ఎప్పుడు కూడా చతుర్భుజుడై 4 భుజాలు ధరించి ఉంటాడట. సందేహం వచ్చింది, భగవానుడు ద్విభుజరా లేకపోతే చతుర్భుజుడా అంటే భగవానుడికి 2 భుజాలు ఉంటాయా 4 భుజాలు ఉంటాయా అనేది ఒక ప్రశ్న వచ్చింది. అక్కడ భట్టరు వారిని నంజీర స్వామి అడిగాట. అయితే అసలు ఎన్ని భుజాలు భగవానుడికి 2 4 అంటే ఏం చెప్పాలి అని ఆలోచించి భట్టరు వారు అన్నారట, అలా కాదండి, భగవంతుడు మన శ్రీరంగనాథుడి కింద ఉన్నాడు అనుకోండి, పడుకున్నాడు, పెరిమాడి కింద పడుకున్నాడు కదా, అలా ఉన్నప్పుడు మాత్రానికి 2 భుజాలు ద్విభుజరే అని చెప్పి అన్నమాట. అయితే మరి చతుర్భుజులప్పుడు నంబెరుమాల కింద మనకి దర్శనం ఇస్తున్నాడే, నంబెరుమాల కింద అందరినీ చక్కగా అనుగ్రహిస్తున్నట్టుగా 4 భుజాలు చక్కగా ధరించి ఉంటాడు, చతుర్భుజులై ఏం చేసి ఉంటాడు భగవానుడు అని చెప్పి అన్నాడు. భగవానుడు కూడా మనం చెప్పాడు కదా గీత లోపల, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసురధాతి జ్ఞానీచ భరత రిషభ. అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళే, పొందకపోతేనే భగవంతుడు బాధపడతాట. కనైతి ఇళంగత్తెరుమై, ఈ గేదె అడిచి ఎలాగైతే బాధపడుతుందో ఇదిగో అలాగట. అయితే వీళ్ళు ఎలా ఉంటారు, మనవాళ్ళు భగవద్ అనుభవంలో ఉన్నవాళ్ళు, భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు, వీళ్ళిద్దరికి ఏమన్నా తేడా ఉందా ఒకటేనా అంటే భగవద్ అనుభవంలో అంతకు ముందే ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట, పాత ఏవైతే ఆల్రెడీ అనుభవంలో ఉన్నవాళ్ళు ఈ మామూలుగా ఈ పాత దూడ ఏదైతే ఉంటుందో మొట్టమొదటి పుట్టిన దూడ ఏదైతే ఉంటుందో అలా ఉంటారట వీళ్ళు. అంటే కొంత అనుభవం వీళ్ళకు ఉంటుంది. అయితే ఒక ఆవుకి ఈ దూడ కొంచెం పెరిగింది, మరొక కొత్త దూడ పుట్టింది అనుకోండి, ఇంకో దూడ పుట్టింది అనుకోండి, ఈ భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు ఈ కొత్తగా జన్మించినటువంటి దూడలాగా ఉంటారట. అయితే ఇక్కడ ఎప్పుడైతే పాత దూడ వచ్చి మళ్ళీ కనుక పొదుగులో మూతి పెట్టింది అనుకోండి, వెంటనే కొమ్ముతో కుమ్ముతుందిట, వెళ్ళగొడుతుందిట ఎవరు, ఈ ఆవు. అయితే కొత్త దూడ ఇది వస్తుంది కదా, ఈ కొత్త దూడ అంటే అప్పుడే పుట్టిన దూడ, దాని మీద అపరిమితమైనటువంటి వాత్సల్యం ఉంటుందిట ఎవరికి, ఈ యొక్క ఆవుకి. వత్స అంటే దూడ, వత్స మీద ఆ ఆవుకి ఉండేటువంటి ప్రేమను ఏమంటామంటే వాత్సల్యము అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు అది. అసలు ఆవు లక్షణం తెలుసా ఒకటి, ఎలాంటి లక్షణం ఉంటుంది ఆవుకి, ఎక్కడన్నా పొరపాటున కనుక తను తినేటువంటి గడ్డి ఎవరైనా మనం కాని తొక్కినా పొరపాటున ఆ ఆవు చెట్టల కింద కాలు కిందే కనుక అది పడ్డప్పటికి గడ్డి ఇట్లాంటి పడ్డప్పుడు ఆ గడ్డిని మళ్ళీ అది వాసన చూడట, కానీ ముట్టుకోదుట. కానీ అటువంటి ఆ ఆవు ఎప్పుడైతే తనకు కొత్తగా ఒక దూడ పుట్టిందో ఈనిందో ఆ ఆవుని ఏమాత్రం సందేహం లేకుండా మొత్తం శుభ్రంగా మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం అంతా నాకి వేస్తుందిట, నాకి శుభ్రం చేస్తుందిట. ఇది ఆవుకు తన దూడ మీద ఉండేటువంటి ప్రేమ. దీన్ని ఏమంటామంటే వాత్సల్యము అని చెప్పడానికి ఒక గుణం దీని. అలాగే మనకి ఇంకా ఆవు దూడ చక్కగా పెరుగుతోంది, పెరిగినప్పుడు కొంచెం బలిష్టంగా తయారవుతుంది, దానికి చాలా పట్టుకోలేనటువంటి దీంతో ఉద్రేకంతో ఉంటుంది, ఆవేశంతో ఉంటుంది. అది దాన్ని ఏమనొచ్చు, ఒక మదించినటువంటి గిత్త అనొచ్చున, మోరెత్తిన గిత్త. అట్లా ఉన్నప్పుడు దానికి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గుడిబండ అని చెప్పి ఒకటి వేస్తారు దాని మెడ లోపల.
అయితే ఎప్పుడైతే గుడిబండ వేస్తారో కొంచెం దాని స్పీడ్ తగ్గుతుంది. ఇది పరిగెత్తాలనుకుంటుంది. ఈ పరిగెత్తాలనుకున్నప్పుడు ఈ కాళ్ళకి ఇది అడ్డం పడుతూ ఉంటుంది. అడ్డం పడినప్పుడు మెల్లిగా అది స్వాధీనంలోకి వస్తుంది. తర్వాత దాన్ని వ్యవసాయంలోనూ నాగలు దున్నటానికి దానికి వాళ్ళు వాడుకుంటారు. అయితే శ్రీరంగం లోపల భట్టరు వారు చక్కగా కాలక్షేపాదులు అది అనుగ్రహిస్తున్న కాలం లోపల పక్కన ఊరు నుంచి ఒకరు వచ్చారు, ఒక స్వామి వచ్చారు. అయ్యా, దాసుడు కొంచెం భగవదారాధన పద్ధతిని కొంచెం ఉపదేశం చేయాలి అన్నారు. తప్పకుండా మీకు అలాగే ఉపదేశం చేస్తా అన్నట్ట చక్కగా ఉపదేశం చేశారు. అంటే ఏంటి? తిరువారాధన క్రమము, భగవంతుని అలా ఆరాధించాలి. సరే ధన్యుణ్ణి అన్నారు అని ఈ స్వామి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున దగ్గరగా 3 ఆ ప్రాంతం 3:30, 4 ప్రాంతానికి లేచి అప్పుడు ఈ భగవదారాధన సంబంధించిన కార్యక్రమం మొదలు పెడితే మళ్ళీ మధ్యాహ్నం 2 అయ్యేదిట. ఇంత టైం పట్టేది. అయినప్పుడు కూడా భక్తి శ్రద్ధతోటి చక్కగా చేస్తున్నాడు. కొంతకాలం గడిచింది. ఇతనికి ఒక చిన్న విషయం, నాకే ఇంత శ్రమ అవుతోంది, ఇంత కష్టపడి భగవదారాధన చేస్తున్నానే, మా ఆచార్యులైనటువంటి శ్రీపరాశర భట్టల వారు ఎలా ఆరాధన సమర్పిస్తున్నారు, ఒకసారి మనం వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటారు. వెంటనే శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగానికి వచ్చిన తర్వాత స్వామివారిని సేవించారు భట్టరు వారిని. అయ్యా, దాసులకు వచ్చిన కోరిక, దేవుడి వారిగా తిరువారాధన కొద్దిగా సేవించుకుందామని మాకు కూడా ఉంది. ఎలా చేస్తారు మీ ఆరాధన, ఎంత సమయం ఇచ్చారు? తప్పకుండా సేవించుకోండి అని చెప్పారు. అన్నప్పుడు ఈయన వెంటనే ఏం చేశాక, భట్టల వారి ఇంటి అడుగు ముందే పడుకున్నట్టే వెళ్ళారు రాత్రి. సరే పడుకోండి అన్నారు. పక్క దుప్పటి వచ్చారు, అక్కడ పడుకున్నారు. పడుకున్న తర్వాత నేనే 4 గంటలకు లేస్తుంటే మా భట్టల వారు ఇంకెంత ముందు లేస్తారు అనుకున్నారు. నిద్ర పట్టట్లేదు, టైం చూసుకుంటున్నాడు. 2 అయింది, 2:30 అయింది, 3 అయింది, 3:30 అయింది, 4 అవుతుందా ఇంకా లేస్తారు అనుకున్నారు. చలి తప్పుడు లేదు. 4 అయినప్పుడు కూడా ఇంకెవరు తలుపు తీసినట్టు దాఖలా లేవు. మెల్లిగా 4:30 ఎంత అయింది. మెల్లిగా తలుపులు తెచ్చుకున్నాయి. భట్టల వారు రాలే బయటికి. ఇంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ ముగ్గులు గిగ్గులు ఎవరు వేసుకోరు, మళ్ళీ పెడితే లోపలికి వెళ్ళారు, తలుపేసుకున్నారు. ఇంత మళ్ళీ 5 దాడుతోంది. ఇంతలో మళ్ళీ పాలవాడు వచ్చాడు, పాల కోసం పిలిచారు. మళ్ళీ తలుపులు తెచ్చుకున్నాయి. ఈ పాలు అవన్నీ లోపలికి తీసుకువెళ్ళారు. అవి కొంచెం తలుపులు తెచ్చే ఉన్నాయి, ఇంకా వస్తారేమో భట్టల వారు అనుకున్నప్పుడు భట్టల వారు బయటకు రాలేదు. బయట నుంచి ఎవరో వచ్చారు, 2 ముగ్గురు వచ్చారు. వచ్చి అయ్యా స్వామివారు ఉన్నారా, వస్తున్నా అన్నారు. భట్టల వారు బయటకు వచ్చారు. కూర్చున్న తర్వాత దగ్గర అరగంట ముందు 6:30 అయింది, పావు ఎక్కువ అవుతోంది. ఇద్దరు అలా చెప్తూనే ఉన్నట్టు భట్టల వారు భగవద్ విషయం గురించి, అంటే భగవంతుడి గురించి వీళ్ళు వింటున్నారు, సందేహాలు అడుగుతున్నారు, వారు చెప్తున్నట్ట. ఇంతలో ఒకరు అన్నట్ట, అయ్యా దేవరి వారు మరి ముఖ ప్రక్షాళన చేసుకున్నారా అని. ఓహో, ముఖ ప్రక్షాళన చేసుకోవాలి కదూ అంటే గబగబా వెళ్ళి అయితే ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చాక ఈ చేసుకునేలా వచ్చి కూర్చున్నారో లేదో అడుగు మీద ఇంకా మరి కొంతమంది వచ్చాక వాళ్ళందరితో కనుక మళ్ళీ కాలక్షేపం ఎంత అయింది, 8:30, 9, 9:30, 10, 10:30 అయింది. అయ్యేసరికి మళ్ళీ ఎవరో గుర్తు చేశారు. అయ్యా దేవరి వారు కొంచెం తీర్థం ఆడుకోవాలి కదండి అన్నాక. అవునవును కదూ అన్నారు. పదండి కొలియడానికి పోదాం. కొలియడం అంటే మన కావేరి అనమాట. అందరు కలిసి కావేరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళేటప్పుడు దాదాపు భగవంతుడి గురించిన చింతనే, మళ్ళీ స్నానం చేస్తున్నప్పుడు అదే, స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్వాములతోటి మళ్ళీ వెనక్కి స్వగృహానికి ఏం చేశారు భట్టల వారు. ఏం చేసినప్పుడు మళ్ళీ దాదాపు కూడా శ్రీరంగనాథుని గురించినటువంటి చర్చ, అవే మాటలు ఉన్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చున్నారు. ఈ తిరువురు కాపు చేసుకుంటున్నప్పుడు మళ్ళీ స్వాములు ఉన్నారు, మళ్ళీ భగవంతుడి చర్చనే. ఇంట్లో మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత అడిగారు, అయ్యా మరి సమయం కొంచెం 12 అవుతోంది, మరి దేవతారాధన అంటే పెరుమాళకు తిరువారాధన చేయాలి కదా, పెరుమాళ కాదు. వెంటనే నైవేద్యం సిద్ధంగా ఉందా, తీసుకురండి అని చెప్పి ఇచ్చాక. అనగానే నైవేద్యం తీసుకొచ్చి పెట్టారు ఆరగింపు పెరుమాళకి. చక్కగా ఆరగింపు సమర్పించాక దాని తర్వాత లేవండి అందరూ లేవండి, తీర్థగోష్ఠి, ఇప్పుడు తీర్థగోష్ఠి అన్నారు. అందరికీ తీర్థం ప్రసాదం ఇవన్నీ కృప చేశాక భట్టల వారు తీర్థం అన్ని కూడా. అయితే అయిపోయిన తర్వాత సరే మళ్ళీ మధ్యాహ్నం మనం 3:30, 4 కూర్చుందాం, మళ్ళీ ఎప్పుడు కాలక్షేపం ఉంది కదా అని చెప్పన్నారు. వారు వెళ్ళిపోయారు. ఈ భట్టల వారి తిరువారాధన సేవిద్దామని వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఈ స్వామికి మతిపోయింది. నాకెక్కడో పొద్దున్న లేస్తే ఎప్పుడో 3:30, 4 లేస్తే 2 గంటల వరకు కూడా తెమలటం లేదే. మరి మా ఆచార్య వారు భట్టల వారు కనుక చూసినట్టయితే ఆయన అసలు ఆరాధనే సమర్పించినట్టు కనపడలేదు, ఇంత సూక్ష్మమా అని చెప్పని అన్నట్టు కదా. మధ్యాహ్నం మళ్ళీ గోష్ఠున్నప్పుడు అయ్యా దాసుడికి ఒక చిన్న విజ్ఞాపనం ఉన్నాడు. చెప్పండి ఏమి లేదండి, మరి
దాసులకేమో చాలా సమయం పడుతుంది తిరువారాధనకి. కొంచెం సూక్ష్మంగా ఏదన్నా ఉండేలా కొంచెం తగ్గించి ఏదో వీరుంటే చూడండి. మరి దేవరవారు ఏమి ఆరాధన కొంచెం చాలా సూక్ష్మంగా చేశారు కదా, అలాంటి ఉపాయం ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పండి అని అడిగారు. అడిగితే తప్పకుండా చెప్తానని చెప్పని కాసేపు అటు ఇటు చూసేట ఆ మాట మాట్లాడా అన్న తర్వాత, ఏమండి మీకు ఇంతకంటే సూక్ష్మమైనటువంటి ఆరాధన లేదు, ఇదంతా మీకు తప్పకుండా చేయాలి. ఇంకో 2-3 మంత్రాలు నేను చెప్పడం మీకు మర్చిపోయాను, అది కూడా ఇంకా కలపాలి అని చెప్పన్నా. మహానుభావ చేసే ఆరాధన చాలు, ధన్యుణ్ణి అని చెప్పని అన్నట్ట. అయితే తర్వాత మరి సరే చెప్పారు, మరి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి అర్థం కాలేదు. వెంటనే అక్కడ పక్కన అనంతాళవాన్ స్వామి వారు ఉన్నారు, వీరి దగ్గర ఉన్న పెద్దలు, వారు 90 వృద్ధులు. ఏమండి మరి స్వామివారు ఇది సూక్ష్మంగా చెప్పి నేను చెప్పారు, బాగానే ఉంది, ఇది మాకేమో ఇంత పెద్ద ఆరాధన ఇంతకంటే తక్కువ లేదన్నారు. ఆయనకు అచేయటం కూడా కష్టంగా ఉందని ఇంకో మాట అన్నారు. ఆయన ఏమిటో మాకు అర్థం కాలేదు అని చెప్పన్నారు. అనగానే ఆయన ఏమన్నట్ట, అనంతాళవాన్ స్వామి, ఏం లేదయ్యా, ముండి గీతమేలో బండ కొయ్యా అని వారి ఉద్దేశం అని చెప్పి ఈ లోపలికి వెళ్ళిపోతే ఈయనకి ఇంకా అర్థం కాలేదు స్వామికి. అయితే ఆ పక్కన మరి బసవ శిష్యుని కూడా మహానుభావులు నంజీవ స్వామి వారంగానే వారిని అడిగాక, ఏమండి మరి వారిని అడిగితేనేమో వారు ఇచ్చేటివి ఎక్కువగా ఉందని చెప్పి ఆయన అన్నారు. అన్న తర్వాత నీకు ఇంతకంటే కూడా సూక్ష్మమైనటువంటిది లేదు ఆరాధన అని చెప్పి నాకు చెప్పారు. అనంతాళవాన్ స్వామి అడిగేసరికి ముండి గిత్తమిళ్ళలో బండ కొయ్య అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దీనికి అర్థం ఏమిటి ఏం చెప్పని అడిగాక, అడిగితే వారు చెప్పారు, ఏమీ లేదయ్యా, ఇందులో చిదంబరహస్యం ఏమీ లేదు, ఇందులో మనం అందరూ కూడా ప్రపంచంలో ఉంటాం కదా, ఈ ప్రకృతి వచ్చినటువంటి మనం భగవంతుడి వైపు మన మనస్సు కనుక మళ్ళాలి అంటే ఎంతో పరిశ్రమ అవసరం. కాబట్టి ఎక్కడికక్కడికి మన మనస్సును మళ్ళిస్తూ ఉండాలి భగవంతుడి వైపుకి. అలా మళ్ళించడం కోసం చెప్పని రకరకాల మంత్రాలు, రకరకాల తంత్రాలు, రకరకాల పద్ధతులు ఇవన్నీ ఉన్నాయా భగవదారాధన రూపం లోపల. కానీ శ్రీరంగనాథ్యాలు స్వయంగా ఆ భట్టరు వారిని తమ కుమారుడి కింద స్వీకరించారు. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన శ్రేషే మేస్తు భూయితర మహానుభావుడు భట్టారు వారికి ఎందుకయ్యా ఆరాధన, ఆయన హృదయం నిండా మొత్తం సమస్తం రోమల్లో కూడా శ్రీరంగనాథుడే నిలిచి ఉన్నాడు. అటువంటి మహానుభావుడికి ఎందుకు ఆరాధన? అయితే చిన్న ఇబ్బంది ఉంది. భట్టరు వారి ఆయన కనుక చేయటం మానేసినట్టయితే, భట్టరు వారి ఆరాధన మానేసినప్పుడు మనం ఎంత అనుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అధ్యాసాయం లేనటువంటి వాళ్ళు కూడా మానేస్తారు. అందు గురించి కర్మరూపం కలకుండా ఏదో ఆయన ఆరాధనాదులు రూపం ఏదో చేయటమే తప్ప ఆయనకెందుకు ఆరాధన చెప్ప. అందు గురించి ఈ ప్రపంచంలో మరి ముండి గిత్తమలో బండ కొయ్య అంటే అది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్పీడ్ తగ్గాలి. స్పీడ్ తగ్గి వ్యవసాయంలో ఇది ఉపయోగపడాలి. ఏదైతే పశువు వెళ్తుంటే ఇది ఉపయోగపడాలి. అయితే ఇక్కడ మనం కూడా ఎవరికి ఉపయోగపడాలి? మనందరం కూడా భగవానుడికి మనం ఉపయోగపడాలి. ఈ ఉద్దేశం అని చెప్పన్నారు. కనైతిరంగ తెరుమై కందుక్కిరంగి వినైతు మనవనియే నిన్ను పాలశోరా అని చెప్పన్నారు. అంటే ఏంటి? దూడలు పొదుగులో మూతి పెట్టుకున్నట్టుగా భావించుకొని తలుచుకొని ఈ శిరములు ఏవైతే ఉన్నాయో వాటి నిండా పాలు కారుతున్నాయట. అంతా ఇల్లంతా కూడా బురద కింద అయిపోయింది. అంటే దీంట్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, దీనికి ఈ గేదెకి ఎన్ని శిరాలు ఉంటాయండి? 4 శిరములు ఉంటాయి. ఇది అమృతధారలు అంటే క్షీరధార అనేటువంటిది పురిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా దూరం తలుచుకుని భావించి ఇవి పురుస్తున్నాయి. ఇల్లంతా కూడా తరిగిపోయింది. ఇది ముందర మొత్తం అంతా కూడా ఉత్తమమైనటువంటి ఆచార్యులు కూడా మనకందరికీ కూడా అందియాలని చెప్పని ఈ గేదె ఏదైతే తపన పడుతుందో అలా ఉంటాట ఉత్తమమైనటువంటి ఆచార్యులు. రండి మీ అందరూ కూడా మా దగ్గర అర్థాలు, రహస్యార్థాలు ఇవన్నీ కూడా స్వీకరించండి, తరించండి అని ఆకృషిస్తారు. వారు కూడా ఇట్లాంటి మహానుభావులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఎన్ని విధములుగా ఉంటారు అంటే, ఈ 4 శిరలలాగా పశువు కంటే 4 శిరల్లాగా ఇక్కడ వీళ్ళు కూడా 4 రకాలుగా ఉంటారట. అందులో ఈ 4 సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండదు. మంచానికి 4 కోళ్ళు ఎలాగైతే ఎంత ఆధారంగా ఉంటుందో అలాగే వీళ్ళు 4 కూడా సమానమే దీంట్లో. అంటే ఏమిటి? ఇది మా వంశాచారము, మా పెద్దల నుంచి వస్తున్నటువంటి ఒక వంశక్రమం ఇది. మేము తప్పకుండా ఇదంతా కూడా అందరికీ కూడా మేము ఈ యొక్క ఉపదేశం అనేది మేము చేయాలి. ఆచార విచార ప్రచారం ఏదైతుందో ఇది మాకు విధించినటువంటి కర్తవ్యం, ఇట్ ఈజ్ మై డ్యూటీ అనుకుంటూ చెప్తారట. ఉదాహరణ మనకు భగవద్ రామానుజుల వారు ఏర్పరిచినటువంటి 47 సింహాసనాధిపతులు ఎవరైతే ఉన్నారో
74 పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాంటి మహానుభావులు వాళ్ళు ఒక రకంట. తర్వాత అయితే కొంతమంది వస్తారు, శిష్యులే వచ్చి ప్రార్థన చేస్తారు, అయ్యా ఆచార్య మాకు చక్కగా మీరు మంత్రార్థాలు చక్కగా కృప చేయాలి, మాకు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తారట. మీరు ప్రార్థించినప్పుడు చక్కగా వాళ్ళని పరీక్షించి వాళ్ళకందరినీ కూడా ఉపదేశం చేస్తారట శిష్యుల ప్రార్థనను అనుసరించి. ఇది ఇంకో రకం వాళ్ళు, ఇంకో రెండవ రకం. మరి మూడో రకం వాళ్ళు ఎలా ఉంటారట, శిష్యులు చెడిపోతున్నారు, ఈ చెడిపోతుంటే వీళ్ళని చూడలేక, వీళ్ళ దుర్గతి చూడలేక ప్రేమతో ఉపదేశించే ఆచార్యులు ఉంటారట. ఇది మూడవ రకం. మరి నాలుగో రకం ఉంటారు, వీళ్ళలో ఉంటారట ఉపదేశిస్తే కానీ నిలవలేనటువంటి వాత్సల్యం వాళ్ళలో ఉంటుందిట. అంటే ఎలా ఉంటుంది, లోపల ఉపనిషత్తులు, భాగవతము, గీత, తర్వాత సమస్త పురాణాలు, ప్రబంధము అన్ని లోపల ఉండి లోపల పొంగి పొల్లుతూ ఉంటాయట. తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తే కానీ వాళ్ళు నిలవలేట. ఈ పొదుగులో వచ్చి మూతి పెట్టి పాలు తాగితే దూడ అక్కడ గేదెకు తృప్తి తలుచుకునే ఇవి సేవిస్తున్నాయి. అలాగే ఉపదేశించకుండా ఉండలేనటువంటి వాత్సల్యంతో వీరు ఉపదేశిస్తూ ఉంటారట. అలా ఈ 4 రకాల ఉత్తమమైన ఆచార్యులకి ఇక్కడ మనకి సూచిస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఏమైంది కదా, గేదెని ఒక పక్కన కట్టేశారు, దూడని ఒక పక్కన కట్టేశారు. అయితే ఇక్కడ గేదె ఎవరండి, దూడ ఎవరు అంటే, గేదె ఈ జీవుల కోసం పరితపించేటువంటి, వీళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, ఎప్పుడు ఆశ్రయిస్తారని చెప్పని తప్పించేటువంటి భగవంతులాగా ఇక్కడ ఉంటుంది గేదె దీనిలో ఇక్కడ. మరి ఇది పక్కన ఈ యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో, ఈ జీవుడు ఇక్కడ దూడట. అయితే దూడని కనుక మెల్లిగా కనుక తాడు తెప్పి కనుక తాడు వదిలితే ఇది వెళ్ళి పాలు తాగుతుంది. తర్వాత గేదెని వదిలినప్పటికీ కూడా అది వచ్చి పాలు ఇస్తుంది దూడకి. అయితే ఈ రెండు విడిగా కట్టేస్తున్నాయి. వీటిని వదిలేటువంటి గోపాలకులు ఎవరైతున్నారో, ఈ గోపాలకులు కృష్ణస్వామితో పాటు వెళ్ళిపోయాడు కదా. మరి ఇక్కడ గోపాలకులు ఎవరు, అక్కడ భగవంతుడు గేదె, ఇక్కడేమో దూడ జీవుడు. అయితే వీళ్ళిద్దరిని ఇక్కడ సంధానం చేశాడు వదిలేవాడు ఎవరంటే ఇక్కడ ఆచార్యుట. అంటే ఆచార్య కృత్యము అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆచార్యుడు ఏం చేయాలట, ఇది వదటి బంధనాన్ని తొలగించి ఏం చేయాలట, ఇదిగో నీకోసమే, ఇదిగో ఈ జీవుడు, నీకోసమే ఈ జీవుడు, సమస్త నీకోసమే అని. అలాగే స్వామి నువ్వు కూడా ఈ జీవుని రక్షించాలని చెప్పని ఇద్దరిని కూడా సంధానపరుస్తాట. అలాంటి వాడు ఎవరంటే ఆచార్యుడు అని చెప్పని మనం అంటాం కదా. కాబట్టి నేనైతే మన అడిగే నిన్ను పాలుషోరా చెప్పి, నిన్ను పాలుషోరా అని చెప్పి, దాని తర్వాత నచ్చలువా నేనైతే మన వడియే నిన్ను పాలుషోరా ననైతే షేరాకుం నచ్చలువంతంగాయ అంటున్నారు. నచ్చలువంతంగాయ అంటే ఏంటి, మనకి ఒక చక్కని ఒక సంపన్నుడి యొక్క చెల్లెలా అని చెప్పని సంబోధించింది మన ఆండాడు తల్లి. మన తెల్లం షేరాకుం నచ్చలువంతంగాయ అంటే నానిపోయి ఇల్లంతా కూడా తడిసిపోయి మొత్తం బురద పాల బురద అయినటువంటి పెద్ద కోష్టము, అంటే ఒక కోష్టం అంటాం కదా, ఇంటి ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ఐశ్వర్య సంపన్నుడి యొక్క ఓ చెల్లెలా అని చెప్పంటున్నారు. అంటే ఇక్కడ ఏమిటి, దీని లోపల గొప్ప సంపద ఏమిటి, పరిశ్రమ సంపద ఏమిటి, మామూలు సంపద ఏమిటి అంటే, మామూలు సామాన్య సంపద అన్నటువంటిది మామూలు బల్లవాడుకునేది పాడి పంట ఇత్యాదులన్నీ కూడా. మరి గొప్ప సంపద ఏమవుతుంది అంటే, కృష్ణ భగవానుడి యందు ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది గొప్ప సంపదట. మామూలు సంపద ఈ గోవులు, గేదెలు, క్షీర సంపద ఇత్యాదులన్నీ కూడా. అయితే దీంట్లో మనకు నిజంగా ఎటువంటి బురద కలిగి ఉండటము అది నిజమైన సంపదట. ఎటువంటి బురద అంటే భగవంతుడితోటి నిత్య సంబంధము, సంశ్లేషము కలిగి ఉండటమే నిజమైన సంపదట. భరతుడిని ఒక సంపన్నుడు అని చెప్పన్నారు. ఎదుట భరతుడు ఆయన సంకటిస్తాడు. భరత ఎదుట స్వాం ప్రతీక్షతే అని కదా. రామ విరహాగ్నితోటి భరతుడు ఎప్పుడూ నిరంతరము రామచంద్రుని స్మరిస్తూ కన్నీరు కారుస్తూ పంకదిగ్ధస్తు జటిల అంటే ఏంటి, ఒళ్ళంతా కూడా ఏంటి, ఈయన కూడా కింద పడుకునేవాడు, నేల మీద పడుకునేవాడు. భూషైన ఆయనకి భరతుడికి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది భరతుడికి ఎప్పుడు కూడాను. తర్వాత ఇంకా అంతేకాకుండా జటిల ఎలా ఉంటుంది, మొత్తం ఈ జడలు కట్టి అరణ్యంలో ఉండేటువంటి రామరక్షణులు జడలు ధరించాలంటే అర్థం ఉంది. ఈయనకి ఎందుకండి జడలు అంతేట, నిరంతరము రామనామ స్మరణతోటే ఉండి స్వామిని తలుచుకుంటూ ఆ యొక్క భాష్పాలు విడిచేటువంటి భరతుట
ఈయన కూడా జడలు ధరించేట, ఈయన కూడా నేల మీద పడుకోడంట, ఈయన కూడా కందమూల ఫలాలు వంటివి స్వీకరించటంట, ఇచ్చారు దీంతో ఉన్నటువంటి వాడు. నిజంగా మనకి అది నిజంగా చెప్పాలంటే అంత రాజ్యం అది కూడా అనుభవించలేకపోతే ఒక దరిద్రం అని చెప్పాలి. కానీ ఇక్కడ దరిద్రం కాదు, అది చాలా ఒక గొప్ప సంపద అని చెప్పి అంటున్నారు. అలాగే మనకి లక్ష్మణం లక్ష్మీ సంపన్న అని చెప్పి అంటున్నాం కదా. అన్నగారా అరణ్యానికి వెళ్ళిపోయారా, భార్యను తీసుకుని వెళ్ళిపోయారా, 14 ఏళ్ళు ఉన్నారా. అటువంటి రామచంద్రుడి వెనకాల తన భార్యని వదిలేసి, సకల సంపదల్ని వదిలేసి, మిత్రుల్ని వదిలేసి, తండ్రిని వదిలి, తల్లిని వదిలి ఆయన వెనకాల వెళ్ళిపోయాడు రామచంద్రుడి వెనకాల. ఆ వెళ్ళిపోయిన వాడిని, వెళ్ళిన వాడే ఒక దరిద్రుడు అనుకుంటే ఆయన ఆశ్రయించి వెళ్ళేవాడు ఇంకెట్లా అయి ఉండాలి. కానీ అది కాదుట. అవతరించినటువంటి సాక్షాత్తు లక్ష్మీ నారాయణులే సీతారాములు. వాళ్ళకి ఏకాంతంగా చక్కగా ఆ మిథునమునకు చక్కగా కైంకర్యం చేస్తున్నటువంటి భాగ్యాన్ని పొంది వెళ్తున్నాడే. కాబట్టి ఆయనకి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని చెప్పని అంటే అంటాడు లక్ష్మణస్వామి, నదేవ లోకాక్రమణం నామరత్వమహమురుని ఐశ్వర్యం త్రిశులోకేషు కామయే తద్భయాదిన. హే భగవన్ స్వామి ప్రభు, నాకేం వద్దయ్యా ఈ ప్రపంచం లోపల, నాకు సమస్త లోకాలకు ఆధిపత్యం అక్కర్లేదు, తర్వాత నేను ఒక దేవత మీద అయిపోవడం అక్కర్లేదు, ఈ ప్రపంచంలో ఉండే సంపదలు కూడా నాకు అక్కర్లేదు, నాకు కావలసినటువంటిది నువ్వే అని చెప్పని రామచంద్రునే కోరుకున్నట్ట. సరే, ఇందులోపల నచ్చెల్వన్ అని చెప్పినప్పుడు నచ్చెల్వన్ తండాయ్ అంటే అటువంటి వాడి యొక్క చెల్లెలా అని చెప్పి అంటున్నారు. అంటే ఎలా ఉంటుందంటే ఒక దుర్మార్గుడికి ఒక చెల్లెలు ఉండొచ్చు, మంచివాడికి ఒక చెల్లెలు ఉండొచ్చు. అయితే దుర్మార్గుడిని చెల్లెలు అనుసరిస్తుంది, మంచివాడిని ఆ యొక్క మంచివాడికి చెల్లెలు అనుసరిస్తాయి. ఇది ప్రపంచంలో న్యాయం అనుసరించడంలో. అంటే ఎలా ఉండాలి, ఒక అన్నతమ్ములు ఉన్నారనుకోండి, లేకపోతే అన్న చెల్లెలు ఉన్నారనుకోండి, ప్రేమ ఉన్నవాడు వాళ్ళని అనుసరిస్తుంటాట. ఇప్పుడు లక్ష్మణుడికి రామచంద్రుడి మీద అబ్బా అత్యంత ప్రేమ, అలాగే శత్రుఘ్నుడికి భరతుడి మీద అత్యంతమైనటువంటి ప్రేమ. మరి నీ సోదరుడు ఎవరెత్తున్నారో, మీ అన్నయ్య ఎవరెత్తున్నారో ఆయనకి అత్యంత ప్రేమ ఎవరి మీద, కృష్ణ పరమాత్మ మీద. మరంటప్పుడు అతను ఒక చెల్లెలు కదా, మరి నీకు మా మీద ప్రేమ ఉండద్దా? అది నచ్చల్వంతంగా ఇది చిన్న విషయంగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎలా ఉంది, రావణాసురుడు ఉన్నారు, రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ. ఈ శూర్పణఖకి ఎంత పిచ్చి కామం ఎక్కువ దీనికి. అంటే రావణాసురుడు కూడా కామం ఒకే కదా, అందుకే కదా సీతమ్మని అపహరించుకున్న వారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో శూర్పణఖ, దీనికి కూడా కామం ఎక్కువ. రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు మహానుభావుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఈవిడ వెళ్ళి మనం వివాహం చేసుకుందాందా, స్వేచ్ఛ దానికి. అంటే ఇవాళ రేపు డేటింగ్ అనేది అంటుంటారు కదండి, అలా వెళ్ళింది ఎవరు, శూర్పణఖ వెళ్ళి దా మనం రమిద్దాం దా అని అనుకున్నప్పుడు, కాదు 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 నేను ఏకపత్ని వ్రతున్నా, నాకు భార్య అది ఉంది, కానీ వీడు లక్ష్మణస్వామి ఉన్నాడే, వీడికి భార్య లేదు, కాదు అది వెళ్ళి అడగమని చెప్పాను అన్నట్టుగానే వెంటనే రాముని వదిలేసింది, లక్ష్మణస్వామి వెనకాల వెళ్ళింది. అంటే దానికి ఎంత కామం ఎక్కువ అండి. దానికి ఉన్న నీతి ఏమన్నా రివాజ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా శూర్పణఖకి? లేవు. అది ఇటువంటి రావణాసురుడి చెల్లెలు కాబట్టి దీనికి రక్షణ ఉంది ఏం చెప్పనది, అలా అనుసరించింది అది. మరి విభీషణుడు ఉన్నారు, విభీషణుడు కూడా ఒక సోదరి ఉంది. విభీషణ ధర్మాత్మ నతురాక్షసేష్టిత అని చెప్పింది శూర్పణఖ. అటువంటి ధర్మాత్ముడు విభీషణుడు. అయితే ఆ ధర్మాత్ముడు కూడా ఒక సోదరి ఉంది, ఆవిడ పేరు త్రిజట. మరి త్రిజట ఏం చేసింది అక్కడ లంకలో, ఇక అందరూ కొన్ని చంపుతాం, పులుస్తాం, నరుపుతాం, ముక్కల కింద చేస్తాం, మేము నిన్ను ఆవహిస్తాం, నికుంభిడా నృత్యం చేస్తామని చెప్పని హింసించారు సీతమ్మని రాక్షస స్త్రీలు. అప్పుడు వెంటనే ఒక స్వప్నం నుంచి లేవటం త్రిజట. ఆవిడ లేచి, మీకు తినాలంటే నన్ను తినండి, కానీ సీతాదేవి చాలా గొప్పది, చాలా మహాత్మురాలు, కాబట్టి ఈవిని మాత్రం మీరేమి చేయొద్దు, మీకు అంతా కలగంటే నన్ను తినండి. నాకు వచ్చినటువంటి స్వప్నం ఈవిడికి మంచి అభ్యుదయము, మంచి కలుగుతుందని చెప్పి తెలుస్తోంది, కాబట్టి వీడేం చేయకండి అని చెప్పి ఉంది. తర్వాత సీతమ్మని ఓదార్చడం లోపల ఎందుకు, ఆ మంచి లక్షణాలు విభీషణుడికి సోదరి కాబట్టి ఈవిడికి కూడా అలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఆదరించాలి. ఎందుకంటే అటువంటి కృష్ణస్వామి మీద ప్రేమతో వెళ్ళినటువంటి వాడి చెల్లెలు కనుక నువ్వు మమ్మల్ని ఆదరించాలి అని చెప్పని అంటున్నారు వీళ్ళు. సరే, పని తలై వీడ నేను వాసల్ కడై పట్టి అంటున్నారు. అంటే ఏంటి, మంచు తల మీద పడుతూ ఉండగా నీ ఇంటి ద్వారము ఈ దండే ఆ పైనటువంటి కమ్మి ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మేము ఉన్నాము అంటున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం 3 రకాలైనటువంటి తడి ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు. ఏమిటి 3 రకాలైనటువంటి తడి అంటే, వీళ్ళు మంచులో పని తలై వీడ, తల మీద మంచు పడుతూ అదొక తడి. తర్వాత కిందేమో వీళ్ళకి ఏమవుతుంది, బాగా
బురద పాల బురద అది ఉంది, కాలు వేస్తే దారి పడతామన్నట్టుగా ఉంది. ఇక్కడ తినతడి కదా మనసు లోపల కృష్ణ భగవాను గురించి స్మరిస్తున్నారు కదా, ఆ స్వామి గురించిన ప్రేమతో స్మరించినప్పుడు అదొక తడిట, ఆర్తదట, ఇది ఒకటిట. అదిగా మనకు ఉంటారు. సముద్రం చూసారు, దానికి మున్నీరు అని పేరు. మున్నీరు జాలంబల ఎమ్మగిల వాళ్ళనే మన ఆడివారు కూడా పాడారు. ఏమిటి మున్నీరు అంటేట, అడుగున ఊరేటువంటి నీరు ఒకటి ఉంటుందిట, పైనుంచి వచ్చేటువంటి వర్షపు నీరు ఒకటి ఉంటుందిట, తర్వాత ప్రవహిస్తూ కొంత నీళ్లు వస్తాయి కదా, ప్రవాహం అలా వచ్చి చేరేటువంటి కొన్ని నీళ్లు ఉంటాయట. ఇది మున్నీరు అని చెప్పి అంటారు. అంటే ఏమిటి, దీని లోపల అడుగున ఊరేటువంటి జలం ఏదైతే ఉంటుందో అది ఆచార్యోపదేశం అని తీసుకోవాలి మనం. అలాగా పైనుంచి పడేటువంటి వర్షపు నీరు మనకి మన పూర్వాచార్యులు, మన నాభయామన మధ్యమ అని చెప్పినట్టుగా పూర్వాచార్య యొక్క శ్రీ సూక్తులు, లేదా ప్రవహించి వచ్చేటువంటి ఆ యొక్క నదుల నీరేదైతే ఉంటుందో నిరంతరమైనటువంటి భాగవత సహవాసము ఇది తెలియదు. కాబట్టి ఏమంటుంది, వీళ్ళకి ఈ కోరికలు కూడా ఇలా 3 రకాల తడి ఏదైతుందో దీన్ని అనుభవిస్తూ భగవద్గుణానుభవం చేస్తూ ఏం చేస్తుంది వీళ్ళు, దీని లోపల గట్టిగా పైన కమ్మి అనేది పట్టుకొని వీళ్ళు ఉన్నారట. ఇక్కడ ఏంటి, మనం కూడా ఒకటి పట్టుకొని ఉండాలండి. ఈ ప్రపంచం లోపల ఏం పట్టుకొని ఉండాలి, ఆచార్యులు మనకు ఉపదేశం చేసినటువంటి తీరు అష్టాక్షరి మహామంత్రం. ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక మనం పట్టుకున్నామా, ఇక్కడ వీళ్ళు జారి పడనట్టుగా మనం కూడా జారి సంసారంలో మనం పడి కొట్టుకొని మనం పోం. ఏమిటి దీంట్లో అష్టాక్షరి మహామంత్రంలో ఏముంటుంది, మనకి ఓం అని ఒకటి ఉంటుంది, వీటి పక్కనే మరి నారాయణాయ అని చెప్పని అది ఉంటుంది. వీటి మధ్య లోపల ఏముంటుందని మనకి నమ అనేటువంటి శబ్దం ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, గుమ్మానికి ఇటు ఒక దీంట్లో ఒక రెక్టాంగులర్గా మనం పైన కింద, ఇటు పక్కన ఈ తలుపుకి ఒక కమ్మి, ఈ తలుపుకి ఇటు పక్కన ఒకటి ద్వారబంధం 2 ఉంటాయి కదా. ఈ 2 ఏమిటా, ఇటు పక్కన ద్వారబంధం ఏదైతే గట్టి గుమ్మం ఏదైతే ఉంటే అది ఓం, ఇటు పక్కన ఉన్నటువంటి గుమ్మేమో నారాయణాయ. ఈ పైన గట్టిగా పట్టుకున్నారు కదా, కిందేమో ఆధారం భూమి, పైనేమో ఆ కమ్మిని పట్టుకున్నారు కదా, పైన కింద మహ అనేటువంటి 2 శబ్దాలు. ఇప్పుడు ఇది పట్టుకుంటే ఏమవుతుంది మనకి, మనం కూడా సంసారాన్ని మనం తరించవచ్చు అని చెప్పని. అయితే చిన్న తినాలు తెల్లి లంగై కోమానై చెత్త, కోపంతో ఈ దక్షిణ లంకాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి చంపినటువంటి, నిర్జించినటువంటి అంటున్నారు ఇక్కడ. మనస్సు క్రియాన్ అంటే మనోభిరాముడైనటువంటి ఆ యొక్క రామచంద్రుని గురించి నేను కీర్తిస్తున్నప్పటికీ కూడా అమ్మ తలుపు తెరవే, తలుపు తెచ్చుక పలుకు కూడా పలకవేంటి తల్లి అని చెప్పని అంటున్నారు. అంటే ఇక్కడ చిన్న పినాలు తెల్లిలంగే కోమానై చెత్త అని చెప్పినప్పుడు చిన్న పినాలంటే కోపముతో అని ఒక పదం ఉంది. కోపముతో అంటే ఇక్కడ మనం ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి, రామచంద్రుడికి కోపం వస్తుందా, కోపం రాదుట. ఎవరేం చెప్పినప్పుడు కూడా మృదుభాషి పూర్వభాషి రాఘవ అని చెప్పని అంటారు. అంటే ఎంత మృదుగా మాట్లాడేవాడు, తర్వాత ఇంకోటి ఏంటి, అవతల వాళ్ళ పలకాలు కాదు, ముందే ఈయన మాట్లాడితే పలకరిస్తాట. అంత సంస్కారం తీరుడు రామచంద్రుడు. ఏ విధంగా మాటలు పలికినప్పుడు ఈయనకి కోపం అనేది రాదుట రామచంద్రుడు. అయితే కోపం రాకపోతే ఎలాగా మనిషి జీవితంలో అసలు నుంచి రాదు. ఈ ప్రపంచంలో కోపం రానివాడు ఎవరన్నా ఉన్నాడా అని చెప్పని వాల్మీకి భగవానుడు నారదుడిని అడిగాట. నారద మహర్షి ఆయన స్వామి నారద భగవానుని అడిగాట. అడిగితే ఎన్నో లక్షణాలు చెప్పాడు. అంత అడిగాడు, కోన్ వచ్చింది సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్, ఇట్లా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇలాంటి గుణాలు ఉన్నవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా అంటే నువ్వు చెప్పినటువంటి లక్షణాలు ఆ పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడు తప్ప మిగిలిన వాళ్ళ దగ్గర ఉండవు. అయితే ఆ నారాయణుడే ఇక్కడ శ్రీరామచంద్రుడికి అవతరించాడు కదా, ఆ రామచంద్రుడిలో నువ్వు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయన్నాడు. అప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఆత్మానుకోజిత క్రోధ, ఆత్మవంతుడైన వాడెవరు, క్రోధాన్ని జయించిన వాడెవరు అని అడిగారు వాల్మీకి. అన్నప్పుడు రామచంద్రుడే అని చెప్పారు. రామచంద్రుడే రఘువీరుడు, మరి ఆయనే కోపాన్ని జయించిన వాడని చెప్పారు. మరి ఇక్కడ ఏమవుతుంది, చిన్నపినాలు పిల్లలంగా కోమానై చెత్త అని చెప్పినప్పుడు క్రోధముతో కోపముతో అని చెప్పాను. అంటే ఎట్లా ఉంటుందా, రామచంద్రుడికి ఒక దగ్గర చెప్తారు, కోపం మన క్రోధం వశమే ఇవా అని చెప్పంటారు, క్రోధం ఆహారయ తీవ్రం అని చెప్పంటారు. అంటే ఎట్లాగా కోపమును తెచ్చుకొని, అంటే కోపం ఏమన్నా మనం అరువు తెచ్చుకుంటే ఏమైనా షాపులో కొనుక్కునే వస్తువు అది తెచ్చుకోవడానికి అది సహజంగా లోపల నుంచి రావాలి. కానీ అంటే చిన్న విషయం చెప్తారు, తననేం చేసినప్పటికీ కూడా రామచంద్రుడు ఒక్క మాట అంత పల్లెత్తి మాట అనట్ట కోపం రాదుట. కానీ తన వాళ్ళని ఎవరైనా అన్నా కానీ, తన వాళ్ళకి ఏమైనా అపకారం కీడు చేసినప్పటికీ కూడా ఈయనకి కోపం వస్తుందట రామచంద్రుడికి. రామరావుని యుద్ధం జరుగుతోంది,
ఆంజనేయుడి మీద అధివసించి ఉన్నాడు రామచంద్రుడు. మొత్తం బాణాలతో నింపేశాడు. పూచిన మందార వృక్షంలాగా ఎర్రగా అయిపోయాట ఆంజనేయ స్వామి. తడి తగిలింది, కిందికి చూశాడు. చూడంగానే అప్పుడు ఏమంటే, నా వాడైన ఆంజనేయుడిని ఇంత హింసిస్తారా అని చెప్పి అనుకున్నట్టే. ముందే పాపం దెబ్బలు తిని ఉన్నాడు ఆంజనేయ స్వామి. బాణం దెబ్బలు కాదు, ముందు వాడెవరో ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. ముందే మూతి వాచిపోయింది, పక్కకి మూతి వంకరపోయింది. అటువంటి వాడు మా హనుమ, అటువంటి వాడిని గాయపరుస్తారా అని చెప్పి అనుకున్నాడు. క్రోధశవసమేయవాను, క్రోధం తెచ్చుకున్నాడట. క్రోధ మహా తీవ్రమైన క్రోధాన్ని అవలంబించాడట. అవలంబించడం కాదు, విజృంభించాడు. పుణ్యాలు చేశాడు. అవతల ఉండేటువంటి ఆ యొక్క ధనుస్సు ఇచ్చాడని చేశాడు. పో, ఇవాళ వెళ్ళిపో, నేను నీకు అనుమతిస్తున్నాను, మళ్ళీ రేపు రాజ్యాన్ని పంపించాడు రామచంద్రుడు. అలాగా కోపం వస్తుంది. దీనికి ఎప్పుడు వస్తుంది? తన వాళ్ళు ఏమన్నా కనుక హింసించినట్టయితే. అయితే మరి కృష్ణ పరమాత్ముడికి కూడా కోపం వస్తుందంటే, కృష్ణస్వామికి కూడా కోపం వస్తుంది. కానీ ఎప్పుడు మీరు చూడండి, కృష్ణ భగవానికి అక్కడ కోపం వచ్చినట్టు ఎక్కడా మనకు కనిపించరు. ఆఖరికి శిశుపాలుల మీద చక్రం వదిలేటప్పుడు కూడా చిరునవ్వు చిందిస్తూనే, అందరితో మాట్లాడుతూనే సునాయాసంగా చక్రాన్ని వదిలాడు. అప్పుడు కూడా కోపం వచ్చిన ఒక్క తిట్టు తిట్టంగానే కోపం రావాలండి. ఎన్ని తిట్లు తిట్టాడండి శిశుపాలుడు? 100 తిట్లు తిట్టకుండా ఒక అష్టోత్తరం చదివినట్టుగా చదివాడే. అప్పుడు కదా చివరికి వదిలాడు చక్రం. అయితే మరి కృష్ణుడు కూడా కోపం వస్తుందంటే ఆయన కూడా వస్తుంది కోపం. ఎప్పుడు తన వాళ్ళని ఏమన్నా కనుక హింసించినట్టయితే కోపం కృష్ణుడు కూడా వచ్చింది. ఏ సందర్భంలో వచ్చింది? రాయబారానికి అని చెప్పని వెళ్ళేదానికంటే దీని లోపల ముందు వీళ్ళిద్దరు వచ్చారు. అర్జునుడు మరి దుర్యోధనుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు సైన్య విభాగం చేసినప్పుడు, నా సైన్యం అంతా ఒక పక్కన, నేనొక్కడిని ఒక పక్కన. సైన్యం అంతా యుద్ధం చేస్తుంది, కానీ నేను ఒక్కడిని యుద్ధం చేయను. ఆయుధమెడేన్ అంటారు భగవద్గీతలో. అంటే ఆయుధాన్ని నేను ధరించను అని చెప్పన్నాడు స్వామి. అయితే ఒక న్యాయం లోపల చిన్నవాడు కాబట్టి అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. అర్జునుడు చక్కగా, స్వామి నువ్వు నాకు కావాలయ్యా, యుద్ధమున నా రథమందు వసింపమయ్యా మాధవ అని చెప్పని కోరుకున్నాడు. వాడు ఇంకా నేను చేసేది ఏముందన్నాడు. ఆ మిగిలిన సైన్యాన్ని పట్టుకుపోయాడు. సర్వనాశనం అయ్యాడు దుర్యోధనుడు. అయితే సరే, అక్కడ చిన్న రహస్యం ఉంది. ఏంటంటే ఎందుకు ఆయన ఎందుకు నాశనమయ్యాడు ఒక అన్నట్టుంటే, కృష్ణ భగవానుడు అసలు జన్మించిందే, ఈ ప్రపంచంలో అవతరించిందే భూభారాన్ని నశింపజేయటం కోసం. ఏమిటి భూభారం అంటే, అక్కడ అటు పాండవుల వైపు కౌరవుల వైపు ఉన్న భూభారం, తర్వాత కౌరవుల వైపు, తర్వాత యదువంశీయులు ఎవరైతున్నారో తన వంశస్థులు, అక్కడ ఎక్కడెక్కడ అధర్మ పనులుగా పెరిగిపోయారో వాళ్ళందరినీ కూడా నశింపజేసి ఒక బ్యాలెన్స్ చేశాట భగవానుడు. సరే, ఇక్కడ విషయం మనకి అది కొంచెం పక్కన వెళితే, ఇక వీళ్ళ వెళ్ళిపోయిన వాళ్ళు ఈ శబదం ఒకటి ఉంది కదా, ఈ శబదం వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, మన అర్జునుడు దుర్యోధనుడు. యుద్ధం ఆరంభమైంది. అయితే భీష్ముడు వారికి రహస్యం తెలిసింది. ఎవడో వెళ్ళి చెప్పాడు. చెప్పంగానే పగబక నది అంటే భీష్ముడు, వాడు ఆయుధాన్ని పట్టణం అని చెప్పన్నాడా? వాడు ఎప్పుడు నిలబెట్టుకోవాలి వారి మాటని. ఆయుధాన్ని పట్టనన్నాడా? తప్పకుండా పడతాడన్నట్ట. దీనికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. తాంబూలం చేతిలో పెట్టారు. అయ్యా మీరే సమస్తము, యుద్ధాన్ని నడిపించండి తాతగారు అని చెప్పని దుర్యోధనుడు నేను చేతిలో తాంబూలం పెట్టాను. చూడు మన వల్ల నేను ఏం చేస్తాను, అక్కడ మొత్తం అందరినీ కూడా ఇక నేను విజృంభిస్తాను చూడన్నట్ట. యుద్ధం జరుగుతోంది. మొత్తం ఇంకా పాండవులందరూ కూడా, పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేస్తున్నాడు భీష్ముడు. ఇక కొద్ది రోజుల్లో మొత్తం యుద్ధంగా మైదానం మొత్తం ఖాళీ అయ్యేలాగా ఉంది. పాపం అర్జునుడికి ఏం పాల్గొంటారు. ఆ రోజు అర్జునుడు వచ్చారు. అర్జునుడు వచ్చేసి ఇంకా విజృంభించాట భీష్ముడు. కృష్ణుడు కదా సారథి అర్జునుడికి. ఈయన పక్కాలు పట్టుకొని తోడుతున్నారు కృష్ణ పరమాత్మ. అర్జునుడు బాణాలు వేస్తున్నారు. కానీ బాణం తీయడానికి కానీ, ఎక్కువ పెట్టడానికి కానీ, వదలడానికి కానీ అసలు భీష్ముడు అవకాశం ఇస్తే కదా అంత విజృంభించాట. విజృంభిస్తే ఎలా ఉంది ఇక్కడ, ఇంకా కొద్ది సమయం కనుక ఆలస్యం అయితే అసలు ఇంకా అర్జునుడు పడిపోయేలా ఉన్నాడు, చనిపోయేలా ఉన్నాడు ఆ భీష్ముడికి ధాటికి. ఇక్కడ కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ నొగల మీద కూర్చున్నాడు. ఆయనకి బీపీ పెరుగుతోందిట, ఆవేశం పెరుగుతోందిట, కట్టలు పెంచుకుంటోందిట. కట్టలు పెంచి ఇంకా ఆగలేకపోయాట. ఆగలేకపోయి ఏం చేస్తాట, వెంటనే చక్రం ఉంది కదా, చక్రాన్ని ధరించి ఇదిగో ఒక దూకు కిందికి దూకాట. దూకి ఏమంటున్నాడు కిందికి దిగి, నేను భీష్ముని చంపుదు నిన్ను కాదు, విడువు మర్జున విడువు మర్జున విడువు మర్జున అని చెప్పన్నట. ఈ రోజు ఈ భీష్ముని నేను చంపుతా, నిన్ను కాపాడుతానని చెప్పని చక్రాన్ని ధరించి కింది దిగట. ఒక కాదు రథం లోపల ఉంది, ఒక కాదు కింద ఉంది, చూపుతున్నట్ట భీష్ముడి మీద. పోతన గారు ఎంత చక్కగా అద్భుతంగా వర్ణించాడంటే దీన్ని, ఈ సంఘటన, దీన్ని ఒక దృశ్యాన్ని. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం వెళ్ళ కత్తి కొనగా
ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న ఉన్నారండి చనుదెంచురయమున పైనున్న పదముజార నగుబాటు చేయకు మన్నింపు 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 మని క్రీడి మరల దిగువ కుప్పించి ఎగసిన కొండలమున కాంతి గగన భాగం వెళ్ళగత్తి కొనక స్వామి యొక్క దూకుతూకాను కదా, ఆ సూర్యుడు యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అన్నట్టుగా ఈ కుండలములు స్వామి ధరించే కుండముల కాంతి ఆకాశం అంతా కూడా వ్యాపించిందిట. అయితే ఉరికిననో ఉదరంబులోనున్న జగముల వ్రేగుణ జగతి కదల, ఈ పొట్టలో అక్కడ బ్రహ్మాండములు కుక్షులు ఉన్నటువంటి స్వామి కదా, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవతలు బ్రహ్మాదేవతలు కూడా ఉరికిపోతున్నారు, ఊగుతున్నారు. ఏంటి ఏమైంది ఏమైపోయింది అని చెప్పని అనగానే ఇదిగో స్వామి ఇక్కడ దూకుతున్నారు, కిందికి దూకుతున్నారు. ఇదిగో భీష్ముడి మీదికి దూకప్పుడు ఏమవుతుందట, ఈ జగాలన్నీ కూడా ఓడలేకపోతున్నాయి. ఓడవబడి ఏంటి తట్టుకోలేకపోతున్నాయట ఈ దీనికి. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు రేగున జగతి కదల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార. చక్క స్వామి యొక్క పట్టు పీతాంబరం ఉందే, ఈ దిగేటువంటి హడావిడిలో ఆ కోపంలో స్వామి ఆవేశం లోపల ఈ చక్రం చేపట్టి వెళ్ళేటువంటి యొక్క స్పీడ్ లోపల ఆ యొక్క అది జారిపోయింది, పట్టు పీతాంబరం జారిపోయిందిట. ఇక్కడ ఒక పక్కన అర్జునుడు కాళ్ళ దగ్గర నమ్మితిన అలావు నగుబాటు చేయకు అంటే ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునాడు వీడు కదా, నువ్వే కనుక వీళ్ళని చంపేసి మా ప్రతిజ్ఞలు ఏం కావాలి స్వామి అని చెప్పని నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ. క్రీడి అంటే అర్జునుడు వీడి కాళ్ళపడి పట్టుకున్నట్ట ఉన్నప్పుడు కరికి లంఘించు సింహంబు కరణి మెరిసి, కరికి లంఘించు సింహంబు కరణి మెరిసి అంటే ఈ యొక్క ఏనుగు మీద దూకేటువంటి సింహం ఏదైతే ఉంటుందో అలాగా మెరిసి దాని మీద దూకు దగ్గరగా నేడు భీష్ముని జంపుతూ నిన్ను గాతు విడువు మధ్యున అనుతు మద్దిశిఖ వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు అంటారు పోతాను. అంటే ఏమిట ఉదిగు అర్జున వదిలే నేను చంపాలండి. అయితే ఇప్పుడు ఏమైందిట, అప్పుడు ఆ బాణాలన్నీ పక్కన పడేసాట, ఆయుధాలన్నీ పక్కన పెట్టాట, కిరీటం తీసి ఒక పక్కన పెట్టాట, భీష్ముడు దిగాట రథం దిగి ఒక కారు ఈయన పట్టుకుంటే ఈయన వచ్చి నందనందనుడి యొక్క పాదార విందాన్ని ఈయన పట్టుకున్నాట. భీష్ముడు వారు పట్టుకొని నాయన మాధవ నువ్వు భక్త రక్షకుడివి, తర్వాత వాత్సల్యం నీలో అధికం స్వామి నీ లోపల, కాబట్టి దీన్ని రుజువు చేయాలి. నీ భక్తుడి కోసం నువ్వు ఏదన్నా చేస్తావయ్యా. నీ ఎర్రతామరలు వంటి నీ నేత్రాలు నీ భక్త వాత్సల్యాన్ని సూచిస్తున్నాయ్యా. అర్జునుడు నీకు ఎంత ప్రేమ అనేది ఉందో తెలుపుతున్నాయా. ఆ దివ్యమంగళ విగ్రహము ఆ యొక్క నేత్ర సౌందర్యం సేవించుకోవటానికి నాయన ఇదిగో ఇంత ప్రయత్నం చేసి నిన్ను ఈ విధంగా చేసింది స్వామి, క్షమించమని చెప్పన్నట్ట. పాదాలు పట్టుకున్నట్ట. ఈ రోజు నాది నిజంగా నా భాగ్యమే భాగ్యం అనుకుంటున్నాను. అది అలాగే మనకి ఏంటంటే రాముడికి కోపం వస్తుంది, కృష్ణ పరమాత్మకి కూడా కోపం వస్తుంది. అంటే ఏమిటి, వాళ్ళనేమంటే వాళ్ళు ఏమనుకోరు, కానీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళని కనుక ఏమైనా కనుక చేస్తే అది మాత్రం వాళ్ళకి తట్టుకోలేనటువంటి కోపం ఆగ్రహం అనేటువంటి కలుగుతుంది. అయితే దీంట్లో మనకి ఇమిత్త నెడుందిరాయ్ ఈదన్న పేదరకం ఏమిటో మా ఇంకా నువ్వు లేవా లేచి రావాలి. ఏంటి ఎక్కడ పెద్ద నిద్ర నీది, వైదిక నిద్ర కాదు, లౌకిక నిద్ర కాదు. లౌకిక నిద్ర అంటే ఏమిటి, మనం కొంచెం ఫుడ్ ఎక్కువ పడింది అనుకోండి మనం చక్కగా పడుకొని నిద్రపోతాం, వాళ్ళు బాగా అలసిపోయాం అనుకోండి మనం పడుకొని నిద్రపోతాం. అదే మన వైదిక నిద్ర అంటే ఏమిటి, ఏదో మన పరమాత్మ అక్కడ పార్కల లోపల ఆయన శయనించి ఉంటాడుగా యోగ నిద్ర, అది యోగ నిద్ర. జగద్రక్షణార్థం యోచిస్తూ పడుకుంటాడు స్వామి. నీది ఆ నిద్ర కాదు, ఈ నిద్ర కాదు, నీది ఏ నిద్ర అంటే నీది దొంగ నిద్ర అనేది. అంటే ఇది పెద్ద నిద్ర ఏదో కపట నిద్రలా మాకు కనిపిస్తోంది. ఇది అది ఇదక్కడి పెద్ద నిద్ర అనేది అనే తెల్లతారం అరిందు అనే తెల్లతారం అరిందు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన గోడకి వాళ్ళందరూ కూడా నిద్ర వేశారు, వాళ్ళందరూ కూడా తెలిసింది. ఎప్పటికైనా మేలుకో నువ్వేం చేయి, చక్కగా మాతో రా, నా గోష్ఠిలో కలు, మాతో చక్కగా అన్వయించు అని చెప్పని ఆహ్వానిస్తున్నారు గోపవారిక లోపల. అయితే ఈ పాశురం అద్భుతమైన పాశురం ఏదో ఉందో ఈ పాశురం లోపల మనకు కులశేఖరాలు వారిని ప్రబోధించారు. ఈ పాశురం తనైతుడంగా తెరునై అంటే ఏంటి, ఈ కేజలు చక్కగా అరవటము దూడలని తరుచుకుని అని చెప్పినప్పుడు హేమత్యా పరమం హితం శృణుత లక్ష్యాన్ని సంక్షేపం అని చెప్పిన కులశేఖరు అన్నారు కదా. ఈ జనాలందరూ కూడా మొత్తం చూసి హేమత్యా పరమం హితం శృణు,
నేను మీకు అందరికీ కూడా ఇంతకంటే మించిన ఒక మీకు మార్గం లేదు, మీకు హితం మరొకటి లేదు, మీరు వినండి అని చెప్పి చెప్పడం ఎదురు అరవటాన్ని దాన్ని చూపించుకున్నది లోపల. హోహో జనానాం వ్యసనాభిముఖ్యం, మీరందరూ వ్యసనాల్లో పడి ఉన్నారు, కానీ అవన్నీ మీరు పక్కన పెట్టండి, భగవంతుడి యొక్క పాదపద్మాలు మీరు ఆశ్రయించండి అని చెప్పని. అదే కాకుండా దీంట్లో ఒక చాటిము మీరండి కనైతిలంగా తెరమే కందొక్కనంగా నేతమలవడి నిన్నుపాలు చోర నచ్చలం చేరాకు నచ్చలవంతంగా, అంటే గొప్ప సంపద. దీనికి ఎటువంటి సంపద అంటే భగవంతుడితో కూడి ఉండటం సంపద, అంతకు మించినటువంటి సంపద భాగవతోత్తములతో కూడి ఉండటం అనేటువంటి విలక్షణమైనటువంటి సంపద దీనికిట. అలాగే మనస్సుకి జ్ఞాని పాడం అంటే శ్రీరామచంద్రుని కీర్తించమైనటువంటిదే వీరికి అభిమతం అంట. ఇది దీంట్లో ఇది ఎట్లా ఉంటుంది మనకి అన్నప్పుడు వీరికి భగవంతుడు భాగవతోత్తములతో కూడి ఉండటము అంటే ఎప్పుడు కూడా వీరికి ఈ ప్రపంచం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఇందులో ఉండేటువంటి రకరకాల దోషాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రపంచంలో ఉంటాం కాదు, పరమ భాగవతోత్తములందరూ శ్రీరంగంలో ఏం చేసుకుంటారట, శ్రీరంగనాథుని నిరంతరం సేవిస్తూ ఉంటారట అని మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అయితే దీనండి ఈ గేదెలైతే మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క దూడల గురించి అవి తాగాలని చెప్పి తలుచుకుని అరిచినట్టుగా ఇక నువ్వు ఏం చేస్తారట, ఇలా మేము వెళ్తున్నాము, రేపే మా యొక్క శ్రీరంగ యాత్ర, ఏమిటి మీరందరూ కూడా ఎవరైతే మాతో పాటు రండి, నీ కోరుకున్న వాళ్ళందరూ రండి, అందరం కలిసి వెళ్ళి రంగనాథుని మనం అనుభవిస్తామని చెప్పని చెప్తారు. చెప్పడం కాదు, చాటింపు వేస్తారట. ఘుష్యతే యశ్వనగరే రంగయాత్ర దినే తమహం శిరసావంతే రాజానం కులశేఖరం అని చెప్పిన. అంటే ఎక్కడి మహారాజా మీరు బయలుదేరారని చెప్పని భాగవతోత్తముని ఎదురుగా వచ్చేలా చేస్తారట ఈ మంత్రులు. రాజుగారు కనుక శ్రీరంగానికి వెళ్ళిపోతే మరి తిరిగి రాడు అని చెప్పని. మహారాజా మీతో మాట్లాడి ఎంత గొప్పవారు మీతో మాట్లాడదు అని మేము వస్తే మీరెక్కడికి వెళ్తున్నారు అంటే అనుకుంటారట. కులశేఖరాలు వారు అనుకుంటారట, శ్రీరంగనాథుడు ఎక్కడికి పోతారు, అక్కడే ఉంటారు, ఆ రంగనాథుడే పంపించినటువంటి ఆ రంగనాథుని అనుభవిస్తున్నటువంటి ఈ పరమ భాగవతోత్తము నాకెక్కడ దొరకాలి అనుకుంటారు. వేయించండి లోపల తీసుకెళ్ళి మళ్ళా కొన్ని నెలలో సంవత్సరము వాళ్ళతో కాలం గడుపుతారు ఈయన. అయితే మరి మనస్సుకి జ్ఞాన పాలవం కదా, అయితే ఇది ఏం చేశాట, ఒక ఫ్రీ పాస్ ఇచ్చేసాట వీళ్ళకి. ఏం పాస్ వీళ్ళకి, ఎవరికి భాగవతోత్తములందరికీ కూడా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ అంత పెద్ద చక్రవర్తి కదా ఆయన, చోళ చేర పాండ్య 3 మహాసామ్రాజ్యాలకి ఈయన చక్రవర్తి ఆయన కులశేఖరాలు వారు. అటువంటి వారికి ఈజీ యాక్సెస్ అనేటువంటిది ఉండదు. ఒక ప్రోటోకాల్ అంటాం కదా మనం, అంటే వేడుకలు కొంచెం పర్మిషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అంతఃపురానికైనా ఏ పురానికైనా ఎక్కడికైనప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా అడ్డు పెట్టకూడదు, అది ఆర్డర్, కులశేఖర చక్రవర్తి యొక్క ఆర్డర్. కాబట్టి అలా స్త్రీగా స్వేచ్ఛగా వెళ్తుంటారట. అయితే ఈయనకేంటి, మనోభిరాముడు ఈయనకి రామచంద్రుడే. అయితే ఎప్పుడు కూడాను శ్రీరామాయణాన్ని చాలా చక్కగా వింటూ ఉంటాడు మహానుభావుడు, శ్రీరామాయణాన్ని ఎప్పుడు కూడా. అయితే వినేటప్పుడు ఒక అయ్యవారు ఆయన చక్కగా ప్రతిరోజు వచ్చి ఈ యొక్క రామాయణంలో ఉండే విశేషార్థాలు చక్కగా కాలక్షేపం చేసి పెడుతూ ఉంటాడు ఆయన. అయితే ఒకరోజు ఏమైంది, ఈ యొక్క దండకారణ్యంలో ఈ సీతారామలక్ష్మణుడు ఉన్నప్పుడు ఖరదోష పిత్రాదులు వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ కూడా అటాక్ చేశారు అని చెప్పినప్పుడు వెంటనే ఇక్కడ ఒక దీంట్లో ఉండేటువంటి ఒక విశేషాన్ని ఆయనకి, ఎంతమంది ఖరదోష పిత్రాదులు 14,000 మంది. తర్వాత ఇక్కడ రామచంద్రుడా ఒక్కడే ఒక ధర్మాత్ముడు, 14 సహస్రానాం లక్ష్మణ భీమకర్మణాం ఏకశ్చరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యత్తి అనుకుని వీళ్ళు దేవతలు మహర్షులు అందరూ కూడా అంతరిక్షంలో అనేది ఓ చోద్యం చూస్తున్నట్టుగా వాళ్ళు చూస్తున్నారని వర్ణించారు వాల్మీకి భగవానుడు. ఈ రామాయణం చెప్పేటువంటి అయ్యగారు ఇది చెప్పారు, ఈ విషయం చెప్పారు. చెప్పంగా నేను వెంటనే లేచేట. వాళ్ళందరూ చక్కగా చోద్యం చూస్తున్నారా, నేను అలా చూడలేను, పదండి ఎక్కడ నా సైన్యం అందరూ కలిసి వెళ్ళి మనందరూ కూడా వెళ్ళి రామచంద్రుడికి సహాయంగా మనం వెళ్దామని బయలుదేరండి. బయలుదేరినప్పుడు మళ్ళీ భాగవతోత్తములు వాళ్ళందరూ ఎదురు వచ్చి, కాదు మహారాజా దీని తర్వాత మరొకటి ఉంది, అయ్యా స్వామి ఆ తర్వాత చెప్పండి మీరు చదవండి అనుకున్నప్పుడు అప్పుడు అర్ధనాదిక ముహూర్తేన ఒక్క ముహూర్తం లోపలే వీళ్ళందరినీ కూడా సంహరించారు రామచంద్రుడు. బభో దృష్ట వైదేహి భక్తారం పరిశేశ్వర్యే, అలా చక్కగా విజయం పొంది రామచంద్రుడిని ఆ యొక్క సీతమ్మ వారు కౌగిలించుకుంది అని చెప్పి అది చూడలేదా అన్నట్టు. అలాగా అన్నట్టు మళ్ళీ వెనక్కి వచ్చాక అప్పటి నుంచి కూడా ఏమైందిగా, రామచంద్రుడికి కష్టం కలిగించేటువంటి వృత్తాంతం ఏదైనా ఉంటే దాన్ని తప్పించి చదవటం మొదలుపెట్టాట ఈయన. మంత్రులందరూ చెప్పారు, అయ్యగారు నీకేమన్నా కనుక నీ దక్షిణ సంపూర్ణంగా రావాలి అంటే మా రాజుగారికి ఏమైనా బాధగా చెప్పావా జాగ్రత్త అన్నారు.
అది చెప్పంగానే సరే మాదేం పోయింది అనుకున్నారు నాటైనా. సరే ఒకరోజు వీళ్ళింట్లో వాళ్ళ పితృకార్యం వచ్చింది, ఎవరు చెప్పేటువంటి స్వామివారి ఇంట్లో. ఆయన నాయన నువ్వు ఈ రామాయణం కోసం తీసుకొని నువ్వు చెప్పని కొడుక్కి అప్పచెప్పాట ఈ యొక్క విషయం చెప్పడం మర్చిపోయాడు. వచ్చారు చక్కగా కాలక్షేపం చెప్తున్నారు, రామాయణం మీద అంతా చక్కగా జరుగుతోంది. ఇంతలో ప్రమాదం వచ్చింది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాను. గొప్ప మునిగింది ఇక్కడ. వెంటనే బయలుదేరాట. మా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోవడమా, పదండి సైన్యం మొత్తం సిద్ధం చేయాలన్నట. ఎవరాపినా ఆగలేదు. సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. సముద్రంలో దిగి నడిచి వెళ్ళిపోతున్నారట కులశేఖరాలు వారు. ఆ యొక్క భగవంతుడు రామచంద్రుడు ప్రేమతో, మనోభిరాముడు మనస్సుకిన్యాన్ ఆయన మీద ఉండే ప్రేమతోటి వెళ్తున్నప్పుడు ఇక తన భక్తుని కాపాడుకునే బాధ్యత భగవంతుడిదే కదా. స్వామి వెంటనా ఎక్కడికో బయలుదేరావు అని చెప్పని రామచంద్రుడు సముద్రం మీద ఆ పైన దర్శనం ఇచ్చాడు ఈయనకి. అందుకని ప్రభు మీకు సహాయంగా నేను వస్తున్నా అని చెప్పన్నట. ఎందుకయ్యా, దేనికోసం? సీతాదేవి తేవడం కోసం నేను వెళ్ళింది. ఇదిగో పక్కకు సీతమ్మని చేరుతూ అని చెప్పన్నాడు. ఇంత యుద్ధాల్లో ఇంద్రజిత్తు ఇట్లాంటి వాళ్ళని చంపింది ఎవరు అనుకున్నాం? ఇదిగో పక్కన చూడ లక్ష్మణ స్వామి, ఇంత కార్యానికి సహాయపడ్డవాడు మా మారుతి చూడవయా పక్కన అని చెప్పిన ఆంజనేయ స్వామిని చూపించాట. ఇంకా చక్కగా దర్శించాట. ధన్యుడైన ప్రభు అనుకున్నట్టు మళ్ళీ ఎప్పుడు వెనక్కి వచ్చాట. కాబట్టి ఏంటంటే రామచంద్ర మనస్సుకిన్యామే పాడవం అంటే రామచంద్రుడిని మనసారా పాడటము అది ఏదైతే ఉందో ఈయనకి చాలా అభినిషితమైన విషయం అంట. తర్వాత ఇంకోటి ఏమిటి, భాగవతోత్తములు ఎప్పుడు కూడా అపచారము చేయరు అనే అధ్యయనం మనో ఇంకా గొప్పవాడు. శ్రీరామనవమి ఉత్సవాన్ని అద్భుతంగా చేసేవాడు. అయితే మంత్రులందరూ కలిసి ఆలోచించారు, మన రాజుగారు గనక ఈ విధంగా కనుక ఈ పిచ్చిలో ఉన్నారు, భాగవతోత్తముల పిచ్చిలో కనుక వాళ్ళకి పిచ్చి, దీనికి ఏంటది అది చాలా ప్రేమ భగవంతుడు అంటే. మళ్ళీ మనం ఈ దీంట్లో మనం మళ్ళీ మనస్సు మార్చి మనం మహారాజుని తెచ్చుకోలేము. ఒక ఉపాయం చేయాలన్నమాట. బ్రహ్మాండంగా రామచంద్రుడికి తిరుకయ్యాల మహోత్సవం జరుగుతోంది. మంచి ఒక ముత్యాల హారం ఏదైతే దాన్ని తీసి దాచేశారు. దాచిపెట్టారు, ఎక్కడ బెడ్లో పెట్టి పెట్టుకొని దాచేశారు. దాచిపెట్టిన తర్వాత మరి మనకి స్వామికి అలంకారం చేయాలి కదా. ఎక్కడండి ముత్యాల హారం అన్నప్పుడు వెంటనే నటించారు. దివ్య ముత్యాల అనుకుంటే ఎక్కడ దొరకలేదు. మహాప్రభు హారం కాస్త కనబట్టలేదండి అన్నట్ట. అంతా వెతకండి అన్నారు. వెతికారు దొంగ వెతుకుడు. అయితే ఎంత వెతికినప్పుడు కనపడలేదని చెప్పారు. చెప్పినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉంది అని అడిగారు రాజుగారు. అడిగినప్పుడు అయ్యా మనం అందరం కూడా నమ్మకస్తులే, మనం పెట్టుకున్న వాళ్ళందరూ కూడాను ఇన్నేళ్ళ బట్టి వీళ్ళు పనిచేస్తున్నారు, ఎవరిని మనం అనుమానించలేము. మనం ఇంకెవరినో అనుమానించాలి అంటే ఈ భాగవతోత్తరులు మీరు అంటారు వైష్ణవులు, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళందరూ కూడాను వీళ్ళే తీసి ఉండాలి అని చెప్పారు. వీళ్ళ మీద నెపం వేద్దామని చెప్పి మంత్రులు. వెంటనే రాజుగారు ఏమన్నారో తెలుసునా, ఇంతకాలం బట్టి ఈ మహాత్ముల్ని నేను సేవిస్తున్నాను, వాళ్ళకి భగవంతుడు తప్ప ఇతరం తెలియదు, వీళ్ళకి అత్యంత ప్రపన్నులు వీళ్ళు లేదండి, వాళ్ళే తీశారు, అంతకందుకు అవకాశం లేదన్నారు మంత్రులు. వెంటనే ఒక పెద్ద కుండను తెప్పించారట. ఆ కుండలో ఒక మంచి భయంకరమైన ఒక సర్పాన్ని తెప్పించారట దాని లోపల. అంటే ఏమిటి, కొంతమందికి ఏదైనా మరణశిక్ష విధించాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ చెయ్యి అందులో పెట్టమంటారట. ఉదాహరణ మనకి ఈజిప్ట్లో మనకి క్లియోపాట్రా అని చదువుతుంటాం కదండి. ఆ రాణి ఎలా చచ్చిపోయిందిట, ఆ కుండలో చెయ్యి పెట్టి ఆ కాటు వేయించుకొని చచ్చిపోయింది అని చెప్పి మనకు చెప్తారు అక్కడ ఆ దేశ చరిత్ర లోపల. అలాగే ఇక్కడ కూడా మన దేశం చెల్లిమే ఇలాంటివన్నీ కూడా. అటువంటి ఇళ్ళ పైన శిక్షించాలని ఆప చేస్తారట. అది భయంకరమైనటువంటి సర్పం. దాని ఒక తాచుపాం దానికి దాని మూత వేసి తీసుకొచ్చి ఇదిగో ఈ భాగవతోత్తములు ఏ విధంగా అపచారం చేయలేదు, దొంగిలించారని నేను అంటున్నాను, కానీ మీరేమంటారు దొంగిలించారని మీరు అంటున్నారు, ఇందులో చేపెట్టి పాము తీయండి అన్నారు. అంటే వీళ్ళు వణికిపోయారు మంత్రులు. తప్పు చేసిన వాళ్ళు వీళ్ళే కదా, కానీ నేను తీస్తాను, వీళ్ళు చెయ్యరు నమ్మకంతో నేను తీస్తానని చెప్పని కుండలో చెయ్యి పెట్టి బయటికి తీసేట. అయితే మన వాళ్ళు చెప్పారు పాము ఏం చేయలేదు అని చెప్పని కొంతమంది అంటారు. కాదు ఒక చక్కటి ఒక పుష్పమాల కింద బయటికి వచ్చిందని చెప్పని మరికొందరు అంటారు. ఏదైనప్పటికీ కులశేఖరులకు ఏ విధంగా ప్రకారం జరగలేదు. మంత్రులు సిగ్గుపడ్డారట. సిగ్గుపడి అయ్యా మహాప్రభు మేమే చేసాం ఈ పని అని చెప్పి అన్నారట. చీ ఈ ప్రపంచంలో భయంకర సర్పాల మధ్య ఉండొచ్చు, అగ్ని జ్వాలల మధ్యన ఉండొచ్చు, కానీ భగవద్ విముఖులైనటువంటి జనుల మధ్య మాత్రం ఉండటం అనేటువంటిది సాధ్యపడని విషయం అనుకున్నట్ట. తన కొడుకైనట్టు దృఢవులతోటి పట్టాభిషేకం చేసి రాజ్యాలు అభిషేకం చేసి తను వెళ్ళిపోయాడు. తనతో పాటు అందరూ వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత శ్రీరంగనాథుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసేట. చేరకొరవల్లి నాట్యారంటారు ఆవినిచ్చి పెళ్లి చేసేట. ధన్యుడైన ధరించేట ఆయన. కాబట్టి ఏమంటే కనైచలంగా తెలియనేటువంటి పాల్సిన లోపల ఆ మహానుభావులైనటువంటి కులశేఖరాలు వారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కీర్తించింది మన ఆండాళ్ తల్లి.
ఎంత అద్భుతమైనటువంటి పాసురం అయితే ఉందో ఈ పాసురాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద మేము చెప్తాం. మీరందరూ కూడా చక్కగా దీన్ని అనుసంధానం చేయండి. అయితే ఈ పాసురం అయితే ఉందో ఈ పాసురంలో ఒక చక్కటి ఒక దివిదేశ పెరుమాళం గురించి చెప్పారట మన ఆండాళ్ళ తల్లి మేలుకొలుపులో. ఎవరు? తిరుచిత్రకూడం. తిరుచిత్రకూడం మనకు ఒక దివ్యదేశం ఉండదు. ఆ దివ్యదేశంలో ఉన్నటువంటి వాడు రామచంద్రుడు. మనకి చిన్నపిల్లలు పిల్లలకి కోమాలని చెప్తా అన్నాం కదా, కాబట్టి ఆ భగవాను మేలుకొలిపింది మన ఆండాళ్ళ తల్లి. అయితే అద్భుతమైనది పాసురం అయితే ఉందో దీన్ని మేము చక్కగా చిన్న చిన్న ముక్కల కింద మేము చెప్తాం. చక్కగా మీరందరూ కూడా చక్కగా చెప్పండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి లైన్ అట్లాగే ఉంచండి మీరు. అడియండి కానివ్వండి. చేసుకుందాం. కనైతిరంగల్ కత్తెరుమై இளங்கி நினைத்து முல வழியே பால் சோர அனைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் நீ தலை வேளா நின் வாசல் கடை பற்றி சினப்பினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் இவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். திவ்ய திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். காபந்த கந்தபந்துர விஷ்ணவே விஷ்ணுசித்தனுஜாய கோதாய நித்யமங்கலம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्यायेन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्नारायण.